లోన్లీనెస్ ద్వారా మనం ఏం లాభం పొందుకుంటాం? హౌ కెన్ వి బికమ్ అ బ్లెస్సింగ్ ఈవెన్ ఇన్ ద లోన్లీనెస్? చాలాసార్లు మన జీవితాల్లో అన్నీ బాగున్నప్పుడు అందరు మనతో ఉంటారు. ఎక్కడైతే పంచదార ఉంటుందో అక్కడ చీమలు ఉన్నట్టుగా మన జీవితంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ మనతో నిలబడతారు. అయితే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో మనము కింద పడినట్లయితే, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళినట్లయితే, కొన్ని అవమానాలు గుండా వెళ్ళినట్లయితే, కొన్ని కష్టాలు గుండా వెళ్ళినట్లయితే, కొన్ని కన్నీటి మార్గాలు గుండా వెళ్ళినట్లయితే, లేకపోతే గాఢాంధకారపు లోయల్లోకి మనము సంచరించినప్పుడు మనం ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మనతో ఉన్నవారు మనతో మాయమైపోతారండి. వారు కనిపించరండి. వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనతో పనిచేసిన వాళ్ళు కావచ్చు, మన మేలుని పొందుకున్న వారు కావచ్చు. చాలాసార్లు వారందరూ కూడా వారికి లాభము కలిగినప్పుడు వాళ్ళందరూ మనతో ఉంటారండి. వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు, వాళ్ళకి పేర్లు వచ్చినప్పుడు, వారి ప్రఖ్యాతులు వచ్చినప్పుడు, వారికి ఏదో మన ద్వారా మేలు కలుగుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా మనతో నిలబడతారండి. అయితే ఎప్పుడైతే మనము కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, బాధలు గుండా, ఈ ఒంటరితనము గుండా మనం వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ మాయమైపోతారు. ఎందుకంటే మీ ద్వారా వాళ్ళకి లాభం లేదు కాబట్టి, మీ ద్వారా వాళ్ళకి ఏ లబ్ధి కలగట్లేదు కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టడానికి వారు ఆలోచిస్తారు. మిమ్మల్ని ఒక దారిలో చూస్తేనే వాడు ఏ దారిలో పారిపోతారు. ఎందుకంటే మీరున్న ఇబ్బందుల్లో మళ్ళీ ఏదైనా సహాయము చేయాల్సి వస్తుందేమో అని చెప్పి వారు మీ దగ్గర నుంచి పారిపోవడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? యాకోబు గురించి నేను ఈరోజు ధ్యానిస్తా ఉన్నాను. ఆ యొక్క ఆదికాండం 34వ అధ్యాయము అక్కడ 24వ వచనంలో మనం చదివినట్లయితే, అండ్ జేకబ్ వాస్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడంట. ఆయనకి బోల్డ్ అంత ఆస్తిని దేవుడిచ్చాడు, 2 భార్యలను ఇచ్చాడు, చాలామంది బిడ్డలను ఇచ్చాడు, ఉపపత్నులను ఇచ్చాడు. అయితే వాళ్ళ అన్నని కలుసుకునే వెళ్ళేటప్పుడు ఆయనకి అపాయము కలుగుతుందని చెప్పి అందరినీ, ఒక భార్యనేమో ఈ వైపు పంపించాడు, ఇంకొక భార్యనేమో లెఫ్ట్ సైడ్ పంపించాడు. ఆస్తిని 2గా విడదీశాడు. ఈ ఆస్తిని చూసిన ఈ భార్యలు, పని మనుషులు వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళిపోయారు. కానీ ఈయన ఏమైపోతున్నాడని కూడా ఆలోచించకుండా అందరూ విడిచిపెట్టిన ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిని మనము చూడగలుగుతున్నాం. యాకోబు ఒంటరిగా ఉన్నాడంటండి. హీ వాజ్ అలోన్. చాలాసార్లు ఇలాంటి ఒంటరితనము గుండా మనం వెళ్తుంటాం. ఒక్కొక్కసారి ఎలాగుంటుందంటే, మీ ఇంట్లో అందరూ ఉంటారు కానీ మీరు ఒంటరిగా ఉంటారండి. మీరు పనిచేస్తున్న స్థలంలో అందరూ మీ చుట్టూ ఉంటారు కానీ మీరు ఒంటరిగా ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు మీరు ఇతరులకి మంచిది కాదేమో అని మిమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. బాధ పెట్టేవాళ్ళు చాలామంది, మీ కొరకు స్కెచ్లు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఒంటరితనంలో నుంచి మనం గ్లోరిఫికేషన్కి ఎలాగ వెళ్ళాలి? ఈ ఒంటరిగా ఉన్న మీ జీవితంలో, ఈ డిప్రెషన్, బాధ, వేదనలో ఉన్న మీ జీవితము ఆశీర్వాదకరంగా మారాలంటే మీరు ఏమి చేయాలి అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఆల్వా ఎడిసన్ అనే ఒక గొప్ప సైంటిస్టు, ఆయన ఏం చేశారంటే చాలా ఇన్వెన్షన్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఆయన కింద ఆయన బేస్మెంట్లో ఉంటూ ఆయన చాలా ఇన్వెన్షన్ చేస్తుంటే ఆయన భార్య పైన ఉండేదన్నమాట. భార్య ఆయన్ని కొన్నిసార్లు పట్టించుకోవడం మానేసింది. గడ్డము, వెంటికలు, ఇంకా ఆయన ఎలా ఉండేవాడంటే ఆ ఒంటరిగా ఆ యొక్క బేస్మెంట్లో ఉంటూ ఆయన టెస్ట్ ఏమంటేవారు, ప్రాక్టికల్స్ అన్నీ కూడా, ఆయన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా కింద చేస్తూ ఉండేవాడంట. ఒకరోజు ఈ యొక్క బల్బును కనిపెట్టాడు అనమాట. ఫిలమెంట్ బల్బును కనిపెట్టిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ పరిగెట్టుకుంటూ వాళ్ళ భార్య దగ్గరికి వచ్చాడంట. వచ్చి రా 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 అని చెప్పి పిలుచుకొని వెళ్తే, నీకు వేరే పని లేదా? ఎప్పుడు చూసినా ఏదో కనిపెట్టడం, ఏదో చేయడం, నన్ను పిలవడం అయిపోయిందని చెప్పి ఆ కింద బేస్మెంట్లో చీకటిగా ఉందంట, తీసుకువెళ్ళాడంట. ఆ భార్య ఏందంట, చీచి ఏంటి దరిద్రం, నన్ను కిందకి తీసుకొచ్చావని చెప్పి ఆ కింద భాగంలో వెళ్తే అప్పుడు వెంటనే ఆయన స్విచ్ చేస్తుండగా ఆ ఫిలమెంట్ వెలిగిందంటండి. ఈ యానోడ్, క్యాథోడ్, ఈ 2 కూడా ఏమైందంటే ఆ యొక్క కలవడం చేత, ఈ ఫిలమెంట్ కలవడం చేత ఒక భయంకరమైన ఒక వెలుగు దాంట్లో నుంచి బయటికి రావడం మొదలుపెట్టిందంట. దీన్ని చూసిన ఆల్వా ఎడిసన్ గారు, థామస్ ఆల్వా ఎడిసన్ భార్య అన్నదంట, అబ్బాబ్బాబ్బా ఇది అసలు ఏంటిది, ఆపేయండి, నా కళ్ళు పోతున్నాయి అని చెప్పి ఆపేయమని చెప్పిందంట అండి.
ఆపేసిన తర్వాత కళ్ళు పోయినాయి నాకు, ఏమైంది అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయిందంట అండి. ఆయన ఒంటరిగా విడిచిపెట్టిందంట తన సొంత భార్య. ఎంత పెద్ద సాధన, పెద్ద డిస్కవరీ, ఇన్వెన్షన్ చేసిన ఈయన్ని ఓ పెద్దగా బిరుదిచ్చి ఆయన్ని గణపరచాల్సిన సొంత భార్య ఏం చేసింది తెలుసా? ఆయన్ని అవమానపరమైన మాటలు మాట్లాడి ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఈరోజు లోకమంతట్లో ఉండే ప్రతి బల్బు వెనక థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క చరిత్ర దాగి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మీ జీవితాల్లో దేవుడు ఏదో ఒక పెద్ద పని మీ ద్వారా చేయిస్తున్నాడు అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా మీరు మర్చిపోకూడదండి. మీరు ఒంటరిగా ఉన్నారని చెప్పి, మీ జీవితంలో ఎవరు మీకు తోడుగా లేరని చెప్పి, మీ జీవితాలు అన్నీ కోల్పోయారని చెప్పి, మీ జీవితాల్లో ఇంకా మంచిది ఏమీ లేదని చెప్పి మీరు కృంగదీయడం కన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం మీ పట్ల ఏమై ఉందని ఎరిగి దాని వైపు మీరు పరిగెట్టగలిగినట్లయితే మీ జీవితంలో చాలా ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన శిఖరాల్లోకి మీరు ఎక్కడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోన్లీనెస్ అనేది తల్లి గర్భం నుంచి మొదలవుతుందండి. తల్లి గర్భంలో ఉండగా ఆ శిశువు అమ్మతోనే ఉంటాడు, బంధుమిత్రులతోనే ఉంటాడు. అయితే తనకని ఒక లోకం ఉందన్నమాట. తను ఒంటరిగా బ్రతుకుతాడు. ఆ తల్లి గర్భంలో ఆ ప్లెసెంటాన్ని పట్టుకొని, ఆ ప్లెసెంట్ ద్వారా తనకి ఆహారం అంతా వచ్చేది. ఆ బిడ్డ ఆ తల్లి గర్భంలో, ఆ లోకం అనే ఆ యొక్క చిన్న లోకంలో ఆ బిడ్డ ఒంటరిగా బ్రతకడం మొదలు పెడతాడు. ఎక్కడో శబ్దం వినిపిస్తూ ఉంటుంది, కానీ తనంతా కూడా ఒంటరితనం అనుభవిస్తాడు. ఆ బిడ్డ ఒంటరితనంలో ఉండగానే ఆ బిడ్డ ఎదగడం మొదలు పెడతాడండి. ఆ బిడ్డ బ్రెయిన్ ఎదుగుతుంది, కళ్ళు ఎదుగుతాయి, ముక్కు ఎదుగుతాయి, అన్ని ప్రతి అవయాలు, ప్రతి ఎముక, ప్రతి స్పైనల్ కార్డు, ప్రతి బ్రెయిన్, ప్రతి అవయాలు, ప్రతి టిష్యూ, ప్రతి సెల్లు, ప్రతి క్రోమోజోను, ప్రతి న్యూక్లియస్, ప్రతిది కూడా ఆ తల్లి యొక్క గర్భములో ఆ ఒంటరిగా ఉన్న 9 మాసాల్లో ఆ బిడ్డ ఎదగడం మనము చూస్తున్నాం. చాలాసార్లు మీరు అనుకోవచ్చు, వారు సహాయం చేయట్లేదు, వీరు సహాయం చేయట్లేదు, నాకు ఎవ్వరు తోడుగా లేరు, అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు, ఇలాంటి బ్రతుకెందుకు, నాకు మా అన్న సహాయం చేయట్లేదు, మా మావయ్య సహాయం చేయట్లేదు, అక్క సహాయం చేయట్లేదు, చెల్లి సహాయం చేయట్లేదు, తమ్ముడు సహాయం చేయట్లేదు, మావయ్య సహాయం చేయట్లేదు, ఇంకోరు సహాయం చేయట్లేదు, అత్త సహాయం చేయట్లేదు, మా ఆఫీస్లో సహాయం చేయట్లేదు, మా బాస్ వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయన ఇలాగున్నాడు, ఈయన ఇలాగున్నాడు అని బాధపడడం వదిలేసి, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎక్కడికి మీరు ఎదగాలని, దేవుని చిత్తం మీ పట్ల ఏమై ఉందో దాని వైపు మీరు పరిగెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎక్కడానికి మీరు ప్రయత్నం చేయాలి. ప్రతిసారి మీరు ఎక్కనప్పుడు కొంత ఎనర్జీ వేస్ట్ అయిపోద్దండి. ఒక ల్యాడర్ మీద ఎక్కుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎనర్జీ వేస్ట్ చేయాల్సిందే. ఆ ల్యాడర్ ఎక్కుతుండగా మీ కాళ్ళు వణుకు రావచ్చు, మీరు భయపడుతుండొచ్చు, ఆందోళనగా ఉండొచ్చు. ఆ ల్యాడర్ ఎక్కుతున్నప్పుడు మీరు ఒంటరిగా కనిపిస్తారు. ఆ ల్యాడర్లో మీకు ఎవరు తోడుగా లేరు, కింద పట్టుకున్న వాళ్ళు వదిలేస్తారని కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ మీ జీవితంలో ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు మీరు ఎక్కుతూ ఉండగా దేవుడు ఆయన చేయి పట్టుకొని మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాలకి దేవుడు మిమ్మల్ని ఎక్కనిస్తాడండి. దేవుడికి ఎలాంటి వాళ్ళు కావాలంటే, యూజ్ మీ లార్డ్ అని కనిపెడుతున్న వారిని దేవుడు వాడుకుంటాడండి. దేవా నన్ను వాడుకో, దేవా నేను దేనికి ప్రయోజనం లేనివాడిని, ప్రభా దేనికి ఉపయోగం లేదు, నా జీవితం ద్వారా ఐఎమ్ రిజెక్టెడ్ పీస్, రిజెక్టెడ్ స్టోన్ అంటే దేవుడు మూలకి తలరాయిగా దేవుడు చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ద రిజెక్టెడ్ స్టోన్, తోయబడిన రాయి అంటే ఇది లోన్లీగా ఉన్న ఒక రాయి. ఈ రాయిని ఎవడు పట్టించుకోడు, ఈ రాయికి ఫోన్లు చేయడు, ఈ రాయిని ఎవరూ పట్టించుకోరు. మీరు అలాంటి రాయిగా ఉన్నారేమో. ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ వేదనలో, మీ ఒంటరితనంలో, ఉద్యోగం పోవడం చేత మీ ఇంట్లో అవమానంగా మాట్లాడుతున్నారేమో. డబ్బులన్నీ ఉన్నప్పుడేమో మిమ్మల్ని నెత్తిలో పెట్టుకొని, మీ భార్య ఉదయకాలం లెగుస్తుండగా మిమ్మల్ని బంగారపు మాటలు పలికి మిమ్మల్ని భలే 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 మీ గురించి మాట్లాడిందేమో. కానీ ఈరోజు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉండారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేమో. మీ బిడ్డలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మీ బంధుమిత్రులు చుట్టూండే వారు మీకు అనేక సమస్యలు కూడా మీరు వెళ్తున్నారేమో. కానీ దేవుడు మీకు ఇచ్చే గొప్ప వాగ్దానము, ధైర్యం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎదగడానికి ఆయన మిమ్మల్ని కృషి చేస్తున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. దేవుని బిడ్డలారా, ఈ తోయబడిన రాయి అంట మూలకి తలరాయిగా దేవుడు మారుస్తాడంట. అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే ఈ మూల రాయి చాలా ప్రాముఖ్యమైనది అనమాట.
ఆ మూలరాయిగా దేవుడు నిన్ను పెట్టాలనుకుంటున్నాడు. ఎక్కడైతే మిమ్మల్ని పక్కన పెట్టారు, ఎక్కడైతే మిమ్మల్ని తోసివేశారో, ఎక్కడైతే మిమ్మల్ని అవమానపరిచాడు, ఎక్కడైతే మిమ్మల్ని నిందలో వేశారో, ఎక్కడైతే మీరు అన్ని విషయాల్లో మీరు ఓడిపోయారో, యు బికమ్ అ ఫెయిలియర్ అనేసి మిమ్మల్ని ఒక పెద్ద ఫెయిలియర్ అని చెప్పి మీకు ముద్ర వేశారేమో, కానీ దేవుడు అక్కడే ఆ స్థలంలోనే దేవుడు మిమ్మల్ని పైకెత్తబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. యాకోబు అమ్మ నాన్న విడిచిపెట్టాడు, ఒంటరిగా ప్రయాణమయ్యాడు, అన్నేదం చేస్తాడని ప్రయాణమయ్యాడు. నాన్నగారు ఆస్తిని తీసేసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు? ఆశీర్వాదం ద్వారా తీసుకున్నాడు. లిటరల్గా ఫిజికల్గా ఆస్తిని ఏమీ తీసుకోలేదు. నాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నాడు. ఊరు వదిలేసి పారిపోతున్నాడు. అక్కడ ఒక దగ్గర రాయి పెట్టుకుని పడుకుంటగా అక్కడ ఒక నిచ్చెను చూశాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టి అంటాడు, నాకు బలి ఇవ్వడానికి ఏమీ లేదు, కానీ నేను దేవాను నన్ను ఆశీర్వదించినట్లా నేను మరలా వచ్చినప్పుడు నేను నీకు ఈ బలిపీఠం మీద నీకు బలిస్తానని వాగ్దానం చేసి ముందుకు వెళ్తున్నాడు. బాగా ఆలోచించండి, ఏమీ లేదు, ఒంటరిగా ఉన్నాడు. అమ్మ నాన్న విడిచిపెట్టేశారు, అన్న విడిచిపెట్టేశాడు. ఒంటరిగా ఉన్న ఈ వ్యక్తి తన తల కింద ఒక రాయి పట్టుకొని పడుకుండగా ఆయన జీవితంలో ఒక నిచ్చెన ఆయన చూశాడంటండి. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు నీకు నిచ్చెనిస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయడం కాదు, పిచ్చి పిచ్చి పనులు చేయడం కాదు, నీ జీవితంలో లేని పనికిమాలిన పనులు చేయడం కాదు, కానీ నీ జీవితంలో ఆ యొక్క ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు నీ పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడో దాని విషయమై నువ్వు కృషి చేయాలి. దేవుని బిడ్డలారా, చూడండి, పెద్ద పెద్ద వ్యక్తులు ఒంటరిగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప సాధనలు చేశారు. అందరూ ఉన్నప్పుడు కాదు. చాలామంది అనుకుంటారు లైబ్రరీలో బ్రెయిన్లోకి ఎందుకు వెళ్తుందంటే ఆ ఒంటరిగా క్వైట్నెస్లో, ఆ కామ్గా ఉన్నప్పుడు, ఆ మంచి వాతావరణంలో చదివినప్పుడు మీ బ్రెయిన్లోకి బాగా వెళ్తుంది. చాలామంది అంటారు తెల్లారుజామున చదవడం, నాకైతే రాత్రిలో చదవడం నాకు చాలా ఇష్టం. రాత్రి 1 గంట కాదు 5 గంటల వరకు మెలకుకుంటామంటూ ఉంటాను, కానీ 5 గంటలు లెగిసి నన్ను పని చేయమంటే నేను చేయలేను. బాడీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఆ ఒంటరితనములో, ఆ లోన్లీనెస్లో నువ్వు ఏమి చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఈ యొక్క ఒంటరి సమయంలో ఏం చేస్తున్నారు? మీకు సెల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. మీ ఇంటర్నెట్లో ఏమి కొలుస్తున్నాయి? అనవసరమైన పొనోగ్రఫీలు మీరు చూస్తున్నారు. ఈ పొనోగ్రఫీ మీ బ్రెయిన్ ఏం చేస్తున్నాయి? మీ బ్రెయిన్ని అనవసరంగా డిజిటలైజ్ చేసేసి మీ మ్యారేజ్ని పాడు చేయడానికి ఈ పొనోగ్రఫీ లోన్లీనెస్లో మిమ్మల్ని సెల్ఫ్ సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. లెట్స్ కమ్ టు ద పాయింట్. పొనోగ్రఫీ ఇట్స్ డిజిటలైజ్డ్. అది నీ యొక్క సంతోషాన్ని కాసేపు ఇవ్వగలదు, కానీ అది నీ యొక్క వివాహ జీవితాన్ని అది నాశనము చేయగలదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క డిజిటల్ వరల్డ్కి అలవాటు పడిన వాడు వివాహముల్లో ఓడిపోతాడు, వివాహ వ్యవస్థలో ఓడిపోతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరితోని ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు యవన కాలంలో మీరు నేను అలాంటి అలవాటుకి పాలైపోతుంటాం. యవన కాలంలో ఏమనుకుంటాం? అలాంటి చూడాలి, అలాంటి ఏదో చేయాలనుకొని మనము కొన్నిసార్లు పాపంలో దిగజారినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోన్లీనెస్లో మీరు పొనోగ్రఫీకి బానిస అవడం కాదు, ఈ లోన్లీనెస్లో మూవీస్కి బానిసవడం కాదు, ఈ లోన్లీనెస్లో అనవసరమైన వీడియోస్ చూడడానికి, అనవసరమైన పాటలు వినడానికి కాదు. ఈ లోన్లీనెస్కు మీ ఒంటరిగా ఉన్న సమయంలో మీ జీవితంలో ఏమి సాధించాలని మీ గుండె చెప్తుందో దాని వైపు మీరు పరిగెట్టాలి. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు. యాకోబు కొండ దగ్గర ఒంటరిగా ఉన్నాడు. ఆ కొండ మీద ఆ రాయి పట్టుకొని పడుకుండగా ఆయనకు ఒక నిచ్చెన కనిపించిందంట. ఆ ఒంటరి సమయంలో దేవుడు ఒక నిచ్చెన ఆయనకి ఇచ్చాడంట. నీకు ఒంటరి సమయంలో ఏమొస్తున్నాయి? నీ సెల్ ఫోన్లో. నీ ఒంటరి సమయంలో ఫేస్బుక్ లేని 24 గంటల సేపులో ఉంటున్నావా? నీ ఒంటరి సమయంలో ఆ యూట్యూబ్ పట్టుకొని, ఆ ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? నీ ఒంటరి సమయంలో నువ్వు ఏమి సాధిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, నీ ఒంటరి సమయంలో నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. ఒంటరిగా ఉండడం. దేవుని బిడ్డలారా, ఒక భార్య భర్తగా అవ్వకముందు తల్లిదండ్రులతో అటాచ్ అయి ఉంటారు పిల్లలు. దేవుడు అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పి దేవుడు స్త్రీని తయారు చేశాడంట. అయితే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టాడంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, మనుషులు మనల్ని విడిచిపెట్టాడని కాదు, దేవుడు ఒక నిచ్చెన నీకు ఇవ్వబోతున్నాడు. ఇట్స్ అ ప్రాఫిటికల్ వర్డ్. ఈ వీడియో నువ్వు చూస్తున్నావు, ఈ సమయంలో చాలా ఇబ్బందులు గుండా నువ్వు వెళ్తున్నావు, చాలా కన్నీటిలో నువ్వు వెళ్తున్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నాకెవ్వరూ సహాయం లేదని నువ్వు బాధపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు
ఈ సమయంలో ఒక్కసారి వీడియో ఆగి చూడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి విషయం అంటే, దేవుడు నీ కొరకు ఈ లోన్లీనెస్లో, ఈ డిప్రెషన్లో, ఈ బాధల్లో, ఈ వేదనలో దేవుడు నీకు ఇచ్చే ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు ఒక నిచ్చెన దేవుడు నీకు నాకు సిద్ధపరిచి ఉన్నాడు. ఈ నిచ్చెనలో మనం ఎక్కుతుండగా మనము ఉన్న స్థలంలో నుంచి మెట్టిమెట్టికి ఉన్నతమైన స్థాయికి మనం ఎదగడానికి దేవుడు అవకాశాలు మనకి ఇస్తున్నాడు. ఇది సీక్రెట్, ఇది ఒక అద్భుతం. చాలామందికి ఏదేదో అడ్డుత్రోవల్లో మీరు ఎక్కాలనుకుంటారు, కానీ దేవుడు ఇస్తున్న నిచ్చెనలో మీరు ఎక్కినప్పుడు ఖచ్చితంగా దాంట్లో సెక్యూరిటీ ఉంటుంది. దేవుని నిచ్చెనలో మీరు ఎక్కినప్పుడు దేవుడు మీకు తోడే ఉంటాడు. దేవుని సంకల్ప చొప్పున ఆయన చిత్తాన్ని నెరవేర్చు వారికంట ఆయన ఎన్నడూ ఆయన చేయబెట్టవాడంట. గాడ్ విల్ నెవర్ లీవ్ యూ when you are holding on to the promises of God, when you are holding on to his promises, when you are depending on him 100%, God is going to make you to climb the ladder, a supernatural ladder which nobody else should have seen that. యాకోబు ఆ ల్యాడర్ చూశాడంటండి. ఆ ల్యాడర్లో దేవదూతలు ఎక్కడం దిగడం చూస్తున్నాడంట. దేవుని వాక్యం 91వ కీర్తన అంటుంది, ఆయన తన దూతల్ని నీకు ఆజ్ఞాపించి రాయి తగిలి పడిపోకుండగా ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. రాయి తగిలి పడిపోకుండగా ఆయన దూతలంట నిన్ను పట్టుకుంటారంట. ఆయన దూతలంట నిన్ను కాపాడబోతున్నారంట. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దూతలంట మనల్ని కావలి వాళ్ళగా మనల్ని కొరకు పనిచేస్తున్నారంట. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నువ్వు నిచ్చెనెక్కబోతున్నావు. యూ గోయింగ్ టు క్లైమ్ అ సూపర్ న్యాచురల్ వే. నీ మినిస్ట్రీలోకి ఎదుగుదల చూడబోతున్నావు. నీ జీవితంలో ఇంతకుముందు ఎన్నడూ చూడని గొప్ప నిచ్చెన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. ఈ కోవిడ్-19లో మీ జీవితాల్లో ఏం మంచి కార్యాలు మీకు కనిపించట్లేదని మీరు బాధపడుతున్నారు, కానీ ఈ వీడియో చూస్తున్న దేవుడు నీతో చెప్తున్నాడు, దేవుడు అంట నీకు సూపర్ న్యాచురల్గా దేవుడు నీకు ఒక నిచ్చెన దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ నిచ్చెన గుండా నువ్వు ఎక్కబోతున్నావు. నీ జీవితంలో చూడని ఉన్నతమైన స్థాయిలోకి, ఉన్నతమైన హోదాలోకి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నారు. ఈ వీడియో చూస్తున్నావు, ఈరోజు ఈ వీడియో చూసి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అన్ని దరిద్రమే అనుకుంటున్నావు. కొంతమంది నీకు పేరు పెట్టేశారు, నువ్వు దరిద్రుడు రా అని చెప్పారు. నువ్వు దరిద్రం, నీకు ఒక రెత్తి మీద ఒక పేరు పెట్టేశారు, నీకు ఒక నిక్ నేమ్ పెట్టేశారు, నువ్వు దరిద్రుడివి, దరిద్రురాలువి అని పేరు పెట్టేశారు. బట్ దేవుడు నీకేమంటున్నాడంటే, ఆయన ఇచ్చే నిచ్చెనలో నువ్వు ఎక్కుతుండగా యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అ సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ అనమాట. ఆ సూపర్ న్యాచురల్ ఆ యొక్క ఎదుగుదలతని మీరు చూడబోతున్నారు. ఎదుగుదలత, గ్రోత్. చూడండి, ఒక బిడ్డ పుట్టినప్పుడు గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక వ్యక్తి జాబ్లోకి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం, గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక స్టూడెంట్కి తన యొక్క మార్క్స్లో, ప్రోగ్రెస్లో ఆ యొక్క ఎక్సలెన్సీని మనం ఎదురు చూస్తాం. ఒక స్పోర్ట్స్లో గ్రోత్ ఎదురు చూస్తాం. గ్రోత్ ఎదురు చూడడం తప్పులేదు. అయితే దేవుడు నిన్ను ఎక్కడ ఎదగమంటున్నాడో అక్కడ ఎదగకొనే సోమరుగా ఉండడం కూడా తప్పేనండి. దేవుడికి ఒక పని అప్పచెప్పాడు, ఆ పని మీద ఉండాలి. ఇసాకు ఆయన ఉన్న ప్రాంతంలో అంట కరువు వచ్చేసిందంట అండి. కరువు వచ్చినప్పుడు అంట ఆయన అనుకున్నాడు, వేరే ప్రాంతం వెళ్ళిపోదాం, లేకపోతే మనకి ప్రాణ నష్టం కలుగుతుంది, ఆస్తి నష్టం కలుగుతుంది అనుకున్నాడంట. దేవుడు అన్నాడంటే, ఇప్పుడు ఎక్కడ నువ్వు కదలడానికి వెళ్ళలేదు, ఇసాకు ఈ కరువు కాలంలో నువ్వు బావిలు తవ్వాలి అని దేవుడు చెప్పాడంట. ఇసాకు ఏం చేశాడు తెలుసా? ఆయన కరువు కాలంలో అంత లోకమంతా కరువుతో బాధపడుతున్నప్పుడు బావిలు తవ్వుతుండగా దాంట్లో నీళ్లు దొరకడం మొదలుపెట్టాయంట. ఆ బావిలు తవ్విన తర్వాత అక్కడ చుట్టూండే ఆ దేశస్తులు వచ్చి ఇది మాది అని చెప్పి ఆక్రమించేసేవారంట. ఆయన తవ్విన బావులన్నీ ఆక్రమించిన తర్వాత ఆఖరిది, దాని పేరు రెహబోతు అని దానికి పేరు పెట్టాడు. దాన్ని మాత్రం ఎవరు ఆక్రమించుకోవడానికి రాలేదంట. దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థాయికి నేను హెచ్చించబోతున్నాడంటే, యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ బ్లెస్సింగ్ టు సెవరల్ ఫ్యామిలీస్. ఈరోజు మామూలు వ్యక్తిగా ఉన్నావు, నువ్వు మామూలుగా బ్రతుకుతున్నావు. యు ఆర్ ఆర్డినరీ ఫెలో, యు ఆర్ ఆర్డినరీ విమెన్. ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీ పేరు ఏంటని కూడా మీ గ్రామంలో కొంతమంది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక రోజు దేవుడు మిమ్మల్ని ఏ స్థాయికి నిలబెడతాడంటే, మీరు తెలియని వ్యక్తులు ఎవరు ఉండరండి. ఈరోజు మీరు నోట్ చేసుకోండి. ఈరోజు మీ క్యాలెండర్లో లేదంటే మీ మొబైల్లో ఈరోజు మీరు నోట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు.
మీ పేరు, మీ ఊరు, మీ యొక్క పరిస్థితులు ఎవరికి తెలియని రీతిలో ఒక ఏమీ తెలియని బికారిలాగా నువ్వు బ్రతుకుతున్నావు. ఈరోజు నీ ఇంట్లో ఉండే వాళ్ళని నిన్ను చీకొడుతున్నారు. అయితే దేవుని వాగ్దానం నీతో మాట్లాడే విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఎంతగా అద్భుతమైన రీతిలో దేవుడు నీకు ఒక నిచ్చనివ్వబోతున్నాడంటే, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే తవ్వబోతున్నావో అక్కడంతా కూడా దేవుడు సూపర్ న్యాచురల్ వాటర్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు సీ ఎ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. ఇస్సాకు తవ్విందకంతా కూడా నీళ్ళు దొరికే. దేవుడు నీకు అలాంటి ఆశీర్వాదం దొరకబోతుంది. లాబాను ఏం చేశాడు? యాకోబుకి మోసం చేశాడు. ఆయన భార్యలు పిల్లలందరికీ ఇచ్చి పారీలు చేశాడు. కానీ ఈ లాబాను ఎలాంటి వాడంటే, ఇస్సాకుకి మోసం చేయాలి, వాళ్ళ బిడ్డలకు మాత్రం ఎవరు లాబాను వాళ్ళ కుమారులకి ఆస్తులు దాచేసుకుందాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఆయన్ని హెచ్చించాడండి. ఉన్నతమైన స్థాయిలో దేవుడు హెచ్చించాడు. ఈరోజు దేవుడు నీతో హెచ్చిస్తున్నాడు. దేవుడు నేను హెచ్చిస్తున్నాడు. దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ పాస్టర్ విల్సెంట్. నీకు ரொம்ப సంతోషం. நீங்க மெசேஜ் அனுப்புனீங்க. ஐம் லிஸ்னிங், ஐம் రీడింగ్ యువర్ కామెంట్. దేవుని బిడ్డలారు, దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. మీరు చూడబోతున్నారు. நீங்க பார்க்க போறீங்க. கர்த்தர் தெரியாத விதத்துல கர்த்தர் உங்களுக்காக ஒரு ladder கர்த்தர் உங்களுக்காக தரப்போகிறார். You're going to experience a supernatural ladder. The ladder that you're going to climb, it's a prophetical experience God is going to bring in your ministry. God is going to bring in your family. God is going to bring in your workspace. God is going to bring in your studies. God is going to bring in every area of your family life. మీరు తెలీదు. You don't know how you're going to get it. ఇల్లు కట్టడానికి స్థలం లేదు మీకు. ఇల్లు కట్టుకోవడానికి మీ దగ్గర డబ్బు లేదు. వాహనాలు కొనడానికి డబ్బులు లేవు. పెళ్లి చేయడానికి డబ్బులు లేవు. అన్నిటికీ ఏమీ లేని స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఎలాగ హెచ్చించబోతున్నాడంటే, నీ ముందు తెలియని రీతిలో దేవుడు ఒక నిచ్చెన పెట్టబోతున్నాడు. ఆ నిచ్చెనల ద్వారా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. యు నీడ్ టు బిలీవ్ దిస్. యాకోబు లాబాను మోసం చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, యాకోబుని దేవుడు ఎలాగ హెచ్చించాడు? మోసగాల మధ్యలో దేవుడు లాబాను లాంటి మోసగాల మధ్యలో యాకోబుని దేవుడు ఎలా హెచ్చించాడు? ఏమీ లేదు. రంగులు కలిగినన్ని నాయి, రంగులు లేని అన్ని నీ అన్నాడు. అక్కడ ఉన్న ఎన్ని రంగులు లేనియే ఈని లాబాని. అలాంటి పరిస్థితుల్లో ఒక సూపర్ న్యాచురల్ మిరకల్ దేవుడు చేశాడు. లాబాన్ హ్యాడ్ ఆల్ కైండ్ ఆఫ్ షీప్ which had a plain color. It did not have any kind of patches on the body. But you know, when Jacob, when he spoke to Laban and he said, whatever is going to have patches on the body with color patches are going to belong to me. Whatever is plain is going to belong to you. But how the miracle happened, you know, on that year after year, only with patches, different colors of patches, the sheep has been born. That is a supernatural experience. You might have zero today. You might be a zero. Your wife or husband or your family might be saying that you are a zero. You have nothing to do. All these years that you did might become a zero today because of this COVID-19. Your life has become horrible. Nobody is even respecting you because everything has come down. There is no survival in your family, but the Holy Spirit is saying to you at this time is that God is going to do a supernatural thing that nobody else should have ever experienced in such a way. God is going to do a supernatural thing. దేవుడు నీకు ఒక అద్భుతం చేయబోతున్నాడు. నమ్మండి. ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరు సహాయం లేరు, నాకెవ్వరు తోడు లేరు, నాకెవ్వరు కూడా నాకు తోడు లేని వ్యక్తిగా ఉన్నాను, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు సహాయం ఇచ్చేయడానికి ఎవరు లేరు, ఇలాంటి బ్రతుకు ఎందుకు అనేసి కొన్నిసార్లు మీకు అన్నీ ఉన్నా మీకు ఎలాగనిపిస్తుందంటే ఏమీ లేని వ్యక్తిగా మీరు కనిపిస్తున్నారేమో. రీసెంట్గా ఇద్దరు సినిమా యాక్టర్స్, చాలా ఫేమస్ సినిమా యాక్టర్స్ అండి, ఇద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. గొప్ప ఈ యొక్క బాలీవుడ్లోనే చాలా ఫేమస్ అయిన సినిమా యాక్టర్స్ అన్నమాట. వారు చాలా కొన్ని కోట్లు సంపాదించుకున్నారు. ఏమయ్యారు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఎందుకంటే ఆ లోన్లీనెస్లో వాళ్ళు లాభాన్ని పొందుకోలేరు. ఇన్ దట్ లోన్లీనెస్ దే కెన్ నాట్ బి అ బ్లెస్సింగ్. ఆ లోన్లీనెస్లో డిప్రెషన్లోకి వెళ్తారు, డిప్రెషన్ నుంచి సఫరింగ్లోకి వెళ్తారు. ఆ మెంటల్ సఫరింగ్లో నుంచి దానిలో నుంచి బయటికి రాలేక
ఏదో తాడేసుకోవడమో, లేదంటే పాయిజన్ తాగడమో, లేదంటే గొంతు కోసుకోవడమో, లేదంటే ట్రైన్ పట్టాల కింద వెళ్ళడమో, లేదంటే యాక్సిడెంట్ చేసి చచ్చిపోవడము, ఏదో పని వాళ్ళు చేసుకుంటారు. అయితే దేవుణ్ణి నమ్మిన వారు, దేవుని మీద విశ్వాసం ఉంచిన నీ జీవితంలో అలాంటి మరణము నీకు రాకూడదు, అలాంటి మరణము నువ్వు కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. నీకు శత్రువులు ఉండొచ్చు. చూడండి, శత్రువు ఎవరు? దావీదుకి శత్రువు ఎవరు? సౌలు రాజే శత్రువుగా మారాడు. యాకోబుకి శత్రువుకి ఎవరు మారారు? లాబానే మారాడు. దేవుడు మాట్లాడాడు లాబాన్తో, లాబాన్ ఇంకటి తాపే, యాకోబు విషయంలో తలపెట్టుకోవద్దని చెప్పాడు. కొన్నిసార్లు మనకు తెలియని రీతిలో, కొన్నిసార్లు దేవుడు మన యొక్క శత్రువులు కూడా దేవుడు ఆశీర్వదించి మనకి మిత్రులుగా, మనకి మేలు చేసేవారుగా దేవుడు చేస్తాడు. యాకోబు జీవితంలో ఒంటరిగా ఉన్నాడు, ఏసా ఏదైనా చేసేస్తాడని భయపడతా ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుడు ఏం చేశాడు? ఏసాకి దేవుడు సమాధానము దయచేశాడు. ఏసాని యాకోబుని దేవుడు సమాధానపరిచి వారిద్దరికీ దేవుడు ఆశీర్వాదాలు దయచేశాడు. నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు, ఈ పరిస్థితి ఎందుకు, ఇలాంటి ఇబ్బందులు కూడా నేను ఎందుకు వెళ్తున్నాను, ఇలాంటి బాధలు కూడా నేను ఎందుకు వెళ్తున్నాను, నా జీవితానికి ఎందుకు ఇన్ని బాధలు, వేదనలని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు, ఈ వేదనలు, ఈ బాధల మధ్యలో దేవుడు నిన్ను, నీ కొమ్ముని దేవుడు హెచ్చించబోతున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. నమ్మండి, విశ్వసించండి. మీ బిడ్డలు ఒంటరిగా ఉన్నారేమో, మీ బిడ్డల మధ్యలో ఏ మంచి విషయాలు కనిపించట్లేదేమో, మీ బిడ్డలు ఒక ప్రోగ్రెస్లో ఎక్కడ కూడా అంత ఫెయిల్యూరే కనిపిస్తుందేమో, నీ బిడ్డలు ఎక్కడ కూడా పైకి రావడానికి ఎలాంటి అవకాశాలు లేవేమో, నీ బిడ్డలకి ఏదైనా చదివించడానికి మీ దగ్గర స్తోమత లేని పరిస్థితిలో ఉన్నారేమో, మీరు ఆర్థికంగా వెనకబడిపోయారేమో, ఉన్న ఆస్తులు అమ్మినా కూడా వాళ్ళ జీవితంలో ఎక్కడ మేలు కనిపించని రీతిలో ఉన్నారేమో, తెలియని రీతిలో నీ బిడ్డల్ని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా దేవుడు మార్చగలడండి. ఎలాగ చేయగలరు? అలాగా అంటే యాకోబు చేసినట్టుగా మీరు కూడా చేయడం నేర్చుకోవాలి. దట్స్ ద సీక్రెట్. బైబిల్ హ్యాస్ ఆల్ సీక్రెట్స్. యాకోబు ఏం చేశారు? ఒంటరిగా ఉన్నప్పుడు తను సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చోలేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లేకుంటే యూట్యూబ్లో కూర్చొని వీడియోలు ఏమేమి వచ్చాయి, ఎవరెవరు ఏం పోస్ట్ చేశారు, ఎన్ని లైకులు వచ్చాయి, ఎన్ని లైకులు రాలేదు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి, ఎన్ని వ్యూవర్షిప్ వచ్చారు, ఇదే పెద్ద తలపోటు అయిపోయిందండి. ఇప్పుడు కూడా గొడవ ఏంటంటే, ఎంతమంది ఎర్నెస్ట్ తాత్పుడి గారి వీడియోలు చూస్తున్నారు, ఇది ఒక ట్రాఫికింగ్ అయిపోయిందండి. ఎంతమంది చూస్తే ఏముంది, ఎన్ని వీడియోలు పెట్టినా ఏముంది. ఒక వ్యక్తి వారి జీవితాల్లో మేలు పొందుకోకపోతే వీడియోలు పెట్టడం చేత ఉపయోగం ఏముంది, పోస్టులు పెట్టడం చేత ఉపయోగం ఏముంది? బాగా ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఒంటరిగా ఉన్న సమయంలో హౌ యు ఆర్ ప్లానింగ్ యువర్ టైం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితాల్లో గొప్ప మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. గౌతమ బుద్ధ ఒంటరిగా వెళ్ళి మెడిటేట్ చేశాడు. మెడిటేట్ చేసి ఏం చేశాడు? ఆయన ఈ లోకం అంతటిని చూసి ఆయన వ్యర్థమిచ్చి, ఈ లోకమే వ్యర్థము, ఈ లోకంలో నాకు ఏం మేలు కలిగేలాగా లేదు అని చెప్పి ఆయన ఏం చేసి ఒక తపస్సు తీసుకున్నాడంట. కొంతమంది ఆయన్ని దేవుడిగా వాళ్ళని పూజిస్తున్నారు. ఆయన మరణాన్ని చూశాడు, వ్యాధిగ్రస్తుల్ని చూశాడు. మనుషుడు ఒక మరణము చూసిన ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో బాధ కలిగిందనమాట. ఈ గౌతమ బుద్ధకి బాధ కలిగింది, వేదన కలిగింది. అంతవరకు కూడా రాజభవనంలో ఉన్న ఈ గౌతమ బుద్ధకి మరణం అంటే ఏమని తెలియలేదు. ఎప్పుడైతే మరణము, రోగము, వేదన, ఆవేదన ఇవన్నీ చూసినప్పుడు భార్యను విడిచిపెట్టాడు, అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళి అడవిలోకి వెళ్ళిపోయాడండి. అడవిలోకి వెళ్ళిపోయాడు, కుటుంబాన్ని నడిపించలేకపోయాడు, ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టాడు. అంతా విడిచిపెట్టి అడవిలో వెళ్ళిన వ్యక్తిని దేవుడిని పిలుస్తున్నారు. అన్ని కష్టాల్ని భరించి నిలబడేవాడే దేవుని బిడ్డ అండి. పారిపోయేవాడు కాదు, వెళ్ళి మెడిటేషన్ చేయడం కాదు. యు నీడ్ టు ఫేస్ ద ఛాలెంజెస్. పిరిగివాడిగా పారిపోవడం కాదు, పిరిగివాడిగా బ్రతకడం కాదు. నీ జీవితంలో నీ ముందున్న ప్రతి ఛాలెంజ్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి. లోన్లీనెస్ లో దేవుడు నీతో మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన మధ్యలో ఏం చేయాలంటే, నువ్వు దేవుని దగ్గర కూర్చొని నువ్వు దేవుని దగ్గర మొర్రపెట్టే వ్యక్తిగా మారాలి. యాకోబు ఏం చేశాడు? తను ఒంటరిగా ఉన్న సమయంలో తను దేవునితో పెనుగులాడాడంటండి. ఇట్స్ వెరీ సింపుల్. హి వాజ్ రెస్లింగ్ విత్ గాడ్. నువ్వు ఎవరితో గొడవ పడుతున్నావు? నీ భార్యతోనా? మీ యొక్క బంధుమిత్రులతో గొడవ పడుతున్నావా?
వాళ్ళతో గొడవ పడితే నీకేం వస్తుందయ్యా? ఏమొస్తుంది? నీ భర్తతో గొడవ పడితే ఒంట్లో ఉండే ఆ సమాధానం కోల్పోయి కూర్చుంటావు. నీ బిడ్డలతో గొడవ పడడం చేత ఇంట్లో ఉండే సమాధానం కోల్పోయి కూర్చుంటావు. నీ బంధుమిత్రులతో గొడవ పడడం చేత, నీ స్నేహితులతో గొడవ పడడం చేత, లేకుంటే డబ్బున్న వారు లేకపోతే గొప్ప పదవులు ఉండే వాళ్ళతో మీరు గొడవ పడడం చేత ఉన్నదాన్ని మీరు ఓడగొట్టుకుంటారు. మీరు చేయాల్సిన విషయం ఏం తెలుసా? మీరు దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమీపకాలంలో నేను 7 రోజులు రాత్రి పగుళ్ళు మంచినీళ్ళు తీసుకొని ఉపవాసం ఉండి దేవునితో పెనుగులాడాను. కొన్నిసార్లు అలాంటి అది అవసరమై ఉంటుంది. కొన్నిసార్లు తినాలనిపించదు, కొన్నిసార్లు తాగాలనిపించదు, కొన్నిసార్లు దేవునితో మనము ఒంటరిగా గడిపే ఆ అనుభవంలో ఉండే ఆ సంతోషం ఇంకా దేంట్లో ఉండదండి. మనుషులందరూ ఉన్నా కూడా దేవుడు నీ వైపు ఉంటే ఆ యొక్క సీనే వేరేనండి. దేవుడు నీ పక్షాన ఉండగా విరోధి ఎవరు నిలబడగలరు? దేవుడు నీ వైపు ఉండగా నీకు ఎందుకు ఏం హాని వస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ వైపు ఆయన మాట్లాడితే, ఆయన నీ వైపు చూడగలిగితే, ఆయన నీ వైపు ఆయన పని చేయగలిగితే, ఆయన నీతో ఉన్న ఎడల ఆయన ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నీ యొక్క బ్రెయిన్ని, నీ యొక్క ఇయర్స్ని నువ్వు ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు రేడియోలో చాలా ఛానల్స్ వస్తుంటాయి, టీవీలో చాలా ఛానల్స్ వస్తాయి. ఈ రేడియోలో ఏముంటుందంటే ఆ ట్యూన్ చేసుకోవాలి. ఆ బ్యాండ్, ఆ విర్తు ఎక్కడుంది దాన్ని కరెక్ట్గా పెట్టినప్పుడే ఆ బ్యాండ్లో, ఆ విర్తులో ఆ యొక్క రేడియో ప్రోగ్రామ్ వస్తుంది అన్నమాట. అలాగనే ఆ రేడియో ప్రోగ్రామ్ను వినాలంటే దాన్ని ట్యూన్ చేసుకోవాలి. అదేలాగానే దేవుని స్వరాన్ని నువ్వు వినగలిగిన వ్యక్తిగా మారాలంటే నీ చెవుల్ని దేవునితో నువ్వు ట్యూన్ చేసుకోవాలి. లేకపోతే నీ భార్య మాటలు, నీ బిడ్డల మాటలు, బంధుమిత్రుల మాటలు, నీ బాస్ మాటలు, నీ పనోడు మాటలు, మీ ఇంట్లో పని అమ్మాయి మాటలు, వీళ్ళ మాటలంతా వినేసి మీ జీవితాల్లో కుమిలిపోయి ఏడుస్తూ, కంగారు పడుతూ, బాధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ, చీమిడి కార్చుకుంటూ నీ జీవితం అంతా కూడా ఏడుపు, అయోమయంలో బ్రతుకుతుంటావు. ఈ అయోమయమైన బ్రతుకుల్లో నీ జీవితంలో ఎక్కడ ఒక ఇంచు కూడా ఎదగలేవండి. ఒక ఇంచు కూడా ఎదగలేవు. నిన్ను దేవుడు కొన్నిసార్లు ఒక మంచి విషయం చెప్తా చూడండి. కొన్నిసార్లు యూ నీడ్ టు టేక్ టైమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. కొన్నిసార్లు పేపర్ పెన్ పెట్టుకొని అందరిని విడిచిపెట్టి ఎక్కడన్నా ఒంటరిగా మీరు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ పని చేయండి. నేను చెప్పిన పని ఎంతమంది మీరు చేస్తారో మీరు నా కింద కామెంట్స్లో రాయండి. ఎందుకంటే నేను మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వీ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ థింగ్. నాకు ఎక్కువ మంది చూడడం కాదు ఇంపార్టెంట్, నాకు ఎంతమంది ఈ వీడియో ద్వారా మీరు ఏం మేలు పొందారో చాలా ఇంపార్టెంట్. ఒక అసైన్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఈ అసైన్మెంట్ ఏంటంటే, ఒక పెన్ను, పేపరు, లేకపోతే ఒక బుక్, ఒక పెన్ను తీసుకోండి, ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఎవరు లేని ప్రదేశం, అది పొలం కావచ్చు, కొండ ప్రదేశం కావచ్చు, లేకపోతే ఒక తోట కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక చాపో, లేకుంటే ఒక కుర్చీయో, లేకుంటే కింద కూర్చుంటారు, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఒంటరిగా వెళ్ళి ఒక పెన్ను, పేపర్ పెట్టుకొని మీ జీవితంలో మీరు దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడో అని చెప్పి కొద్ది నిమిషాలు మీరు అన్నిటినీ పక్కన పెట్టండి. ఆ సెల్ ఫోన్ ఉంది కదా, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసేయండి. ఆ దరిద్రాన్ని వీలుగలిగితే ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోండి. ఎప్పుడైతే మీరు ఆ ఒంటరిగా మీ యొక్క జీవితంలో మీరు దేవునితో మీరు గడపగలిగితే అప్పుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చూడగలరండి. నా సీక్రెట్ చెప్పనా? నా సీక్రెట్ ఏంటంటే దేవునితో గడిపే అనుభవం అండి. నేను చాలా ఒంటరిగా గడుపుతాను దేవునితో. కొన్నిసార్లు అర్థం కాదండి. దేవునితో ఒంటరిగా గడిపే దాంట్లో యూ విల్ రివీల్ ద సీక్రెట్స్ ఆఫ్ హెవెన్. నేను ఈరోజు మీకు సెలవిస్తున్నాను. నేను ఈ విషయాలు, పెన్ను, పేపర్ తీసుకోండి, వాటర్ బాటిల్ తీసుకోండి, బైక్ ఉంటే బైకు, కారు ఉంటే కారు, ఎక్కడో దగ్గర లోన్లీగా మనుషులు లేని దగ్గర వెళ్ళండి. వెళ్ళి అక్కడ కూర్చోండి, కాసేపు ఆ నేచర్ని చూడండి, మీ చుట్టూ ఉండే ప్రదేశాన్ని చూడండి, రిలాక్స్ అవ్వండి. మీ బాడీని, మీ మైండ్ని రిలాక్స్ అవ్వనివ్వండి. ఏదైనా ఒక మంచి పాట పెట్టుకోండి, వినండి. ఆ పాటను చూస్తూ అలాగా సెల్ ఫోన్ మీద కూర్చోవద్దండి, ఫోటోలు తీసుకోవద్దండి, సెల్ఫీలు తీసుకోవద్దండి, ఏమీ తీసుకోవద్దండి. మీ మైండ్ అంతటిని 100% మీ ఫోకస్ని దేవుని వైపు పెట్టండి. నేను సీక్రెట్ మీకు ఈరోజు చెప్తున్నాను. ఐ వాంట్ యూ టు డూ దిస్. మీ జీవితాల్లో దేవుడు పెద్ద కార్యం చేయబోతున్నాడు. చూడండి, నాకు 100 మంది అవసరం లేదండి. మీలో ఇప్పుడు 4 చూస్తున్నారు. నాకు 4లో మీరు ఒక్కరు గొప్పగా దేవుని చేత మీరు ఆశీర్వదించబడి ఈ ప్రపంచం అంతటినీ కదిలించగలిగిన ఒక ఛాలెంజ్ కలిగిన ఒక వ్యక్తిగా దేవుడు మిమ్మల్ని చేయగలిగితే దానికన్నా గొప్ప విషయం ఏం లేదండి.
ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్తో నేను మాట్లాడినా మీరు ఒక్కరుంటే చాలండి, వన్ మ్యాన్. అందుకని యేసు ప్రభు వారు పందుల్లాగా ఎక్కువ మందిని తీసుకోలేదండి. ఇట్ టుక్ ఓన్లీ 12 disciples. ఆయన తక్కువ నంబర్ తీసుకున్నాడు. ప్రీచింగ్ చాలామంది చేశారు, హీలింగ్ చాలామంది చేశారు, బట్ 12 people. ఇన్ ద 12 ఆల్సో ఈ డెసిగ్నేటెడ్ 3 people టు బీ ఇన్ ద క్లోజ్నెస్ విత్ జీసస్ క్రైస్ట్. పేతురు, యాకోబు, యోహాన్, ఈ ముగ్గురు యేసు ప్రభు దగ్గరగా ఉండేవారు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను దేవుని బిడ్డలారా. ఈ లోన్లీగా వెళ్ళిన సమయంలో మీరు ఒక మంచి పాట పెట్టుకొని విని, థ్యాంక్ యూ జాన్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ యాజ్ సీరియస్. ఐఎమ్ నాట్ హియర్ స్పెండింగ్ మై టైమ్ టు ఎంటర్టైన్ పీపుల్. ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. I want to people who can come forward to face the challenges. పిరికోల్లాగా దాక్కునే వాళ్ళు వద్దండి నాకు. I want you to become somebody what God wants you to become. ఈరోజు చేయండి. రేపు మీరు వీలు కలిగితే మీరు కొంచెం టైం తీసుకోండి, వెళ్ళండి. మీరు ఆఫీస్ వెళ్ళే స్థలంలో ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో అక్కడ ఇంట్లో వద్దండి. మీ ఫ్యామిలీ అందరిని వదిలేసేయండి. ఒక 2 hours 3 hours వదిలేసేయండి అందరినీ. వాటర్ బాటిల్ తీసుకోండి, ప్రశాంతంగా వెళ్ళండి, అక్కడ కూర్చోండి. మీ యొక్క జీవితంలో చూడని ఒక అనుభవంలోకి వెళ్తారండి. మీరు రాయడం మొదలు పెట్టండి. ఆ పెన్ను తీసుకొని దేవుడు మీకు ఫ్యూచర్ ఏం దేవుడు చెప్తున్నాడు, మీ ఫ్యూచర్లో దేవుడు మీ పట్ల ఏమి చేయాలనుకుంటున్నాడు, విషయాలన్నీ దేవుడు బయలుపరుస్తాడు. యువర్ హార్ట్ విల్ స్టార్ట్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. యూ కెన్ హియర్ ద హోలీ స్పిరిట్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ. దట్ ఈస్ అ సీక్రెట్ అండి. When you have a pen and paper, when you have the Holy Spirit next to you with the word of God, నేను చెప్తున్నా చూడండి, you can hear the voice of God. పెన్ పెట్టుకొని రాయండి, దేవా 2020లో నా జీవితంలో ఇన్ని బాధలు వచ్చేసాయి, దేవునితో ఏడవండి, ఎంత ఏడవగలరు అంత ఏడ్చేసి, దేవా ఐఎమ్ సరెండరింగ్ 100% టు యూ అని చెప్పి, దేవా నా జీవితంలో మీరేం చేయబోతున్నారు. ఎప్పుడైతే మీరు అలా ప్రార్థన చేస్తారో రాయడం మొదలు పెట్టండి. మీరు చూడని ఒక క్రొత్త చాప్టర్ మీ జీవితంలో దేవుడు రాయడం మొదలు పెడతాడు. సీక్రెట్ చెప్పిన, నేను 7 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు నా భార్య నా దగ్గర రాలేదు, నా పిల్లలు నా దగ్గర రాలేదు, ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. నా భార్య పిల్లలు మా అత్తమామ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, ఎవ్వరూ లేరు, ఏ డిస్టర్బెన్స్ లేదు. నేను ఏం చేశానంటే బుక్ పెన్ను పెట్టుకొని రాయడం మొదలు పెట్టాను. దేవా నన్ను ఇంతవరకు ఒక స్థాయికి తీసుకొచ్చావు, ఇంతవరకు ఒక స్థాయిలో నన్ను వాడుకున్నావు, బట్ ఈ సంవత్సరం నాకు నా యొక్క మిషన్ ట్రిప్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, స్పీకింగ్ ఎంగేజ్మెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, అన్ని క్రూసైడ్లు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఏంటి అర్థం కాలేదు, ఇలాంటి పరిస్థితి ఉంది, నేనేమి చేయాలి నాకు అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. యూనో సూపర్ న్యాచురల్ రీతిలో క్రొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి ఆన్లైన్ ద్వారా ప్రపంచంలో పెద్ద దైవజనులతో కనెక్ట్ అవ్వడం, పెద్ద పరిచర్లు, మళ్ళీ ఇంకా ఆన్లైన్ ద్వారా క్రొత్త పరిచర్లు చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. నాకు అసలు ఆలోచించలేదు అలాంటివి చేస్తానని. ఇట్స్ అ స్టెప్ బై ఫెయిత్, ఇట్స్ అ ఛాలెంజింగ్. మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడితో మనం ఒంటరిగా గడపగలిగితే, దిస్ లోన్లీనెస్ దట్ యు ఆర్ ఫేసింగ్ టుడే, నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, నీ బంధుమిత్రులు అందరున్నా కూడా నువ్వు ఒంటరిగా అనిపిస్తుంది చూడండి, అక్కడ ఆ ఒంటరితనములో నువ్వు దేవుణ్ణి కలుపుకోగలిగితే యూ విల్ బికమ్ అ మెగా పవర్, యూ విల్ బికమ్ అ సూపర్ బీయింగ్. నేను చెప్తున్నాను చూడండి, స్పైడర్ మ్యాను, ఈ యొక్క స్టీల్ మ్యాను, లేకపోతే ఇంకొకరు అంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక డైరెక్టరు, లేకపోతే ఒక ప్రొడ్యూసరు, లేకపోతే దాని యొక్క స్క్రిప్ట్ రాసిన వ్యక్తి ఆ వ్యక్తిని క్రియేట్ చేశాడండి. స్పైడర్ మ్యాన్ అంటే అలాగంటేనే ఆయన పైకి వెళ్తాడు. అంటే ఆ డైరెక్టరు, ఆ రైటరు, ఆ ప్రొడ్యూసరు, చుట్టూండే కెమెరామెన్లు, వీళ్ళందరూ కూడా ఆ వ్యక్తులు ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారండి. ఇప్పుడు ఆ డైరెక్టర్, ప్రొడ్యూసరు, రైటరు ఆ వ్యక్తిని చచ్చిపోవాలని రాశారనుకోండి, ఆ సినిమాలో ఆయన చచ్చిపోతాడండి. బట్ దేవుడు నీ పట్ల ఒక క్రొత్త చాప్టర్ దేవుడు రాయాలనుకుంటున్నాడు. నీ జీవితంలో చూడని ఒక క్రొత్త అంశములేకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ వీడియో వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటే టేక్ ఇట్ ఎస్ సీరియస్. దేవునితో సీరియస్గా తీసుకోండి. డోంట్ టేక్ ఇట్ టైం పాస్గా చూడొద్దండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. టేక్ ఇట్ ఎస్ ఛాలెంజ్. ఎందుకంటే ఆ లోన్లీగా వెళ్ళి దేవునితో మాట్లాడు, ఒక పాట వినండి, బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. చదివిన తర్వాత కొద్ది నిమిషాలు ఇవన్నిటిని వదిలేసి పెన్ను పెట్టుకొని, ఆ పేపర్ పెట్టుకొని కూర్చొని రాయడం మొదలు పెట్టండి.
దేవా నెక్స్ట్ 10 years వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఇన్ మై లైఫ్? నా జీవితంలో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు రాయడం మొదలు పెట్టండి. దేవా నా జీవితంలో మీరు ఏం చేయబోతున్నారు? ఎలాంటి రాయాలంటే చిన్న చిన్న బిస్కెట్ లాంటివి రాయొద్దండి. లైఫ్లో చాలా పెద్ద పెద్దవి రాయాలి. బిఫోర్ ఇయర్ 2 years బ్యాక్ నా భార్య 31st నైట్కి ఆవిడ రాయడం మొదలుపెట్టింది. ఏమని రాసిందంటే అమెరికాకు వెళ్ళాలని రాసింది, డిజ్నీ వరల్డ్కి వెళ్ళాలని రాసింది. అయ్యి బాబోయ్ ఎలాగ వెళ్తాం అనుకున్నాను. ఆవిడ రాసింది, నేను ఏకీభవించని ప్రార్థన చేశాము. ఆ సంవత్సరంలో మేము అమెరికాకు వెళ్ళాము, డిజ్నీ వరల్డ్కి మా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. మా వదిన, మా యొక్క తోడలుడు గారు వారు సహకరించారు. దాని ద్వారా మేము వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. కొన్నిసార్లు మనకు తెలియదు దేవుడు ఎలాంటి కార్యంని దేవుడు మన పట్ల చేస్తాడో మనకు కొన్నిసార్లు తెలియదు. లాస్ట్ ఇయర్ ఈ టైంలో మేము ఆస్ట్రేలియా ఉన్నాం ఫ్యామిలీ అంతా. ఎలాగ వెళ్ళాము? దట్ ఈస్ అ సూపర్ న్యాచురల్ థింగ్. 31st నైట్, December 31st నైట్ మేము అందరిలాగా కూర్చొని ఏదో దేవ వాగ్దానం ఇవ్వడం మాత్రం కాదు, వి సిట్ విత్ గాడ్ అండ్ వి ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్లో 10 points పెట్టుకుంటాం. ఈ 10 points ప్రభా నా జీవితంలో ఈ 10 pointsలో ఏం చేయబోతున్నావు? నీ లైఫ్లో నెక్స్ట్ 10 yearsకి ఒక 10 points ఏమున్నాయి? నువ్వు చేసే రొటీని కాదు, నువ్వు చేస్తున్న ఆ మామూలుగా చేస్తున్న సర్కిల్లో తిరిగే జీవితం గురించి మాట్లాడట్లేదు. నీ జీవితంలో ఒక 10 goals ఉండాలి ప్రతి సంవత్సరానికి. ప్రతి 10 yearsకి ఒక 10 పెద్ద గోల్స్ పెట్టుకోవాలి నీ జీవితంలో. ప్రతిరోజు దాన్ని చదవాలి, ప్రతిరోజు దాని గురించి ఆలోచించాలి, ప్రతిరోజు ఆ కళ గురించి నువ్వు ఆలోచించాలి, ప్రతిరోజు దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చూడండి ఒక విషయం చెప్పిన, ఈ వుడ్ ప్లక్కర్ ఈ యొక్క చెట్టు పొడుస్తున్న బర్డ్ ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే పొడుస్తూ ఉంటుందండి. అది పొడుస్తా ఉన్నప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అక్కడ రంధ్రం పడడం మొదలు పెడుతుందంట. ఎంత రంధ్రం పడుతుందంటే గూడు కట్టుకునేంత చెట్టులో ఎంత గట్టి మానైనా దాంట్లో రంధ్రం అయిపోద్ది అంటండి. మీ జీవితంలో కళ ఉండడం మాత్రం సరిపోదు, దాని మీద మీరు పనిచేస్తూ ఉండాలి. మీరు పనిచేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉండే సంతోషం వేరు దేంట్లో ఉండదండి. కళలో బోల్డ్ అని ఉంటాయి. చాలామంది పెద్ద పెద్ద కళలు కంటారు. ఏమవ్వాలంటారు? నేను ఫలానా వ్యక్తి అయిపోవాలంటారు. దాని గురించి నీ జీవితంలో ఒక సెకండ్ నువ్వు ప్రయత్నం చేసావంటే నేను చేయలేను, దేవుడు చేసేసేయాలంట. దేవుడు ఎలా చేస్తాడండి? దేవుడు ఎలా చేస్తాడు చెప్పండి? మనం కృషి చేసినప్పుడు దేవుడు మనల్ని పైకి తీసుకెళ్ళగలడు. మనం కృషి చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేయగలడు. నేను ఏమి చేయకుండా అవిటోడులాగా ఇంట్లో కూర్చుంటాను, నేను కుర్చీ మీద కూర్చుంటాను, దేవా నేను పెద్దది చేసేయాలంటే ఎలాగ చేస్తాం? ఆ కూర్చున్న స్థలంలో అట్లీస్ట్ నువ్వు పని చేయగలిగితే దేవుడు నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తాడండి. ఐ డోంట్ నో, గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. దేవుడు ఈ యొక్క సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు ప్రయాణం అవుతున్నావు, దేవుడు నీతో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ అట్ దిస్ టైం. లైఫ్లో నీకు గోల్స్ ఉండాలి, లైఫ్లో నీకు డ్రీమ్స్ ఉండాలి. కొన్ని డ్రీమ్స్ ఇప్పుడు వస్తాయి, కొన్ని డ్రీమ్స్ తర్వాత వస్తాయి. చూడండి, మా యొక్క చిన్న గార్డెన్ ఉంటుంది మా ఇంట్లో. ఆ చిన్న గార్డెన్లో ఈ యొక్క లాక్డౌన్ టైంలో కొన్ని సీడ్స్ వేసాను నేను. దాంట్లో బొబ్బాస్కాయ చెట్టు వేసాను, కొన్ని టమాటో చెట్లు, రోజ్ చెట్లు, ఇలాంటివన్నీ వేసాను అనమాట. అక్కడ ఈ బొబ్బాస్కాయ చెట్టు కొన్ని మాసాలకి ఏమైంది, ఫలాలు ఇవ్వడం మొదలుపెట్టింది. మామిడి చెట్టు అలాగే ఇవ్వదండి. మామిడి చెట్టు 5 సంవత్సరాలు పడచ్చు, టేక్స్ టైం. హైబ్రిడ్ అయితే కొంచెం త్వరగా రావచ్చేమో. బట్ ఏదేమైనా దేవుని బిడ్డలారా, కొన్ని కళలు వెంటనే నెరవేర్చబడవు, కానీ దేవుని చిత్తం ఉన్నట్లే ఎడితే కొన్ని త్వరగా నెరవేర్చబడతాయి, కొన్ని ఆలస్యమైనా కూడా ఈ విల్ ప్రిపేర్ యూ ఫర్ దట్ బిగ్గర్ గోల్స్. ఆ బిగ్గర్ హోదాలో దేవుడు నిన్ను నిలబెట్టగలిగిన స్థాయిలో దేవుడు నిన్ను చేస్తాడండి. ఇప్పుడు ఒక అబ్బాయి లేకుంటే ఒక అమ్మాయి 10 సంవత్సరాలు ఉండగా దేవా నా కారు నేను డ్రైవ్ చేయాలంటే అమ్మ నాన్నే ఎవరండి? అమ్మ నాన్నే ఎవరు? ఒక పిల్లోడు 10 years అబ్బాయి దేవా నాకు ఎన్ఫీల్డ్ బైక్ ఇవ్వమంటే ఇచ్చేస్తాడా? దేవుడు ఇచ్చినా కూడా అమ్మ నాన్న ఒప్పుకుంటారు ఎవరు? అలాగైతే దేవుడు ఆ యొక్క స్థానం, అబ్బాయి పెట్రోల్ వేసుకోవాలి, ఆ బిడ్డ ఆ మెయింటెనెన్స్, ఆ సర్వీస్ చేసుకోవడానికి తగిన స్థాయిలోకి ఎదగాలని దేవుడు కూడా ఆశపడతాడు, ఆ తల్లిదండ్రులు కూడా ఆశపడతారు. అలాగనే దేవుడు కూడా నేను ఆ స్థాయిలో యువర్ మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ నువ్వు స్ట్రెంగ్తన్ అవ్వాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. దేవుడు ఒక స్థానం ఇవ్వాలంటే ఆ స్థానంకి తగినట్టుగా నీ యొక్క జీవితంలో ఎదుగుదలతోనే దేవుడు చూస్తున్నాడు. లేకపోతే ఉన్నాయన్నీ కోల్పోతావు. కాబట్టి దేవుడు నేను ఎదగాలని దేవుడు ఆశపడి, గాడ్ వాంట్స్ యూ టు గ్రో. He wants you to grow and he wants you to be a sustainable growth అని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు.
కొంతమంది ఎదగతారు, ఎవడో వచ్చి కొట్టేసుకుని వెళ్ళిపోతాడు. ఎదగతారు, పెద్ద స్థాయికి ఎదగతారు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి అంతటినీ తీసుకుని వెళ్ళిపోతారు. అలాంటిది కాదు ఎదుగుదలంటే. దేవుడిచ్చిన ఆశీర్వాదములంట దాంట్లో హాని ఉండదంట, దాంట్లో క్షేమం ఉంటుంది కంటే, కానీ దాని ద్వారా ఏ యొక్క హాని ఉండదంట అండి. గాడ్ వాంట్స్ టు గివ్ యూ సచ్ ఎ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు యవనస్తుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హ్యావ్ సమ్ గోల్స్ ఫర్ యువర్ లైఫ్. ఈరోజు అవ్వకపోవచ్చు, రేపు అవ్వకపోవచ్చు, ఒక నెల అవ్వకపోవచ్చు, ఒక సంవత్సరం అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ యూ నీడ్ టు హ్యావ్ అ డ్రీమ్ ఫర్ యువర్ లైఫ్. You need to have a dream for your life. If you don't have a dream, then certainly you need to have a dream. For that dream, sometimes your loneliness will become a blessing for you. Your loneliness will become a blessing for you. ఈ రోజు ఒంటరిగా ఉన్నావేమో, అందరూ విడిచిపెట్టారేమో, అందరూ అవమానపరుస్తుంది, నీ ఆఫీసులో అందరూ నేను విడిచిపెట్టారేమో, నీకు మేలు కలగడానికి కూడా అందరూ విడిచిపెట్టి. యోసేపు జీవితంలో చూడండి, యోసేపు లైఫ్ని మీరు ఒకసారి మెడిటేట్ చేసి చూడండి. యోసేపు చిన్నప్పటి నుంచి కలలు ఉన్నాయి. వాడికి ఒక రోజు కలలు వచ్చేసే, యోసేపుకి వస్తేనే అన్న అందరికీ చెప్తున్నాడు. చెప్పడం చేత ఏమైంది? మేలు కలిగిందా? మేలు కలగలేదు. బట్ లేటర్ ఏమైంది? ఆ యొక్క రెండో కళ వచ్చింది. రెండో కళ వస్తేనే ఉన్న అన్నాదమ్ములు అందరూ కూడా దూరం అయిపోయారండి. ఆ నాన్నగారు కూడా ఏమన్నాడు, ఒరే నీకేంట్రా ఎప్పుడు ఇలాంటి కళలు వస్తాయంట్రా అని చెప్పేసి ఆ యొక్క కుటుంబమే యోసేపుని దూరం పెట్టేశారు. ఒంటరి వాడైపోయాడు. అందరూ ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తండ్రి గారు ఉన్నారు, అందరూ ఉన్నా కూడా యోసేపు ఒంటరి వాడైపోయాడండి. ఒంటరి వాడైపోయాడని పిరికితనంతో నింపబడ్డా, లోన్లీనెస్లోకి వెళ్ళాడా, లేకుంటే పిరికివాడిగా తన జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తిగా ఉన్నాడా? లేదండి. యోసేపు దగ్గర మీరు నేర్చుకోవాల్సిందంటే, ఈవెన్ వెన్ ఎవ్రీవన్ లెఫ్ట్ హిమ్, హి వాజ్ వర్కింగ్ హార్డ్. హి వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్. కష్టపడేవాడిని దేవుడు ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడండి. నీ లైఫ్లో కష్టపడగలిగితే దేవుడు నేను ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడండి. చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు, నీ జీవితంలో కష్టపడగలిగితే, నీకు చదువు రాకపోయినా పర్వాలేదండి, నీకు ఏబిసిడి రాకపోయినా పర్వాలేదు, నువ్వు కష్టపడగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నేను ఖచ్చితంగా పైకి తీసుకొస్తాడు. అంతేగాని సోమరుని దేవుడు ఎప్పుడు ఎంటర్టైన్ చేయడండి. God will never entertain a lazy man, a lazy woman. God will never entertain such people. God wants people who are courageous, who are able to face the challenges, who are able to work hard in life. హార్డ్ వర్క్ చేయాలి. జీవితంలో హార్డ్ వర్క్ లేకుండా నువ్వు ఎలాగో పైకి రాగలవు ఒకసారి ఆలోచించోడండి. స్కూల్లో చదువుతున్నావు, కాలేజీలో చదువుతున్నావు, నువ్వు అసలు ఫెయిల్ అయిపోతా ఉంటే నీ లైఫ్లో ఎక్కడ ముందుకు రాగలవు ఒకసారి ఆలోచించోడు. నీ లైఫ్లో ముందుకు రావాలంటే, నీ లైఫ్లో ఉన్నతమైన స్థాయికి రావాలంటే ఖచ్చితంగా ఉన్న స్థానంలో నువ్వు ప్రయత్నం చేయాలి. కొంచెం హార్డ్ వర్క్ చేయగలిగితే దేవుడు నిన్ను స్టెప్ బై స్టెప్ పైకి తీసుకురాగలడు. దేవుడు ఒక నిచ్చెన మీద నిన్ను మోసుకొని వెళ్ళినా అక్కడే ఆగిపోతే ఉపయోగం ఏముంది? ఒకటి ఆలోచన చూడండి, నెక్స్ట్ నిచ్చెన వెళ్తే ఒక ఫ్లోర్లోకి వెళ్తావు, కిందకు వచ్చినట్లు ఇంకో ఫ్లోర్లోకి వస్తావు, ఎక్కడ కాకుండా మధ్యలో ఆగిపోతే నీ జీవితంలో ఏమవుతుందో ఒకసారి ఆలోచన చూడండి. God wants to see something happening in your life. దేవుడు నీ జీవితంలో ఏదో చేయాలనుకుంటున్నాడు. ఆ చేయడానికి నువ్వు సమర్థుడుగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. God wants to see some transformation in your life. ఏదో ఉన్న స్థలంలో ఉండడం కాదు. నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టానండి. కర్ణాటకలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేను పుట్టాను. ఇప్పుడు కామెంట్స్ పెట్టారు కదా, విల్సన్ శాంసన్ గారు, ఆయన ఒక పాస్టర్ గారు, మేమిద్దరం క్లాస్మేట్స్ అనమాట. సో కర్ణాటకలో పుట్టి పెరిగాను. చిన్నప్పుడు నాకైతే దేవుడు అంటే చాలా ఇష్టం. 8వ ఏటలో యేసు ప్రభుని నేను సురక్షుడిగా నమ్మానండి. 8వ వయసులో, 8వ సంవత్సరంలో యేసు ప్రభుని సురక్షుడిగా నమ్మాను. నేను 10వ సంవత్సరంలో ఉండగా యేసు ప్రభుని నమ్మిన నేను బాప్టిజం తీసుకున్నానండి. మా అమ్మ నాయన అన్నారు, 10 సంవత్సరాలు బాప్టిజం ఎందుకు నాన్న అన్నారు. లేదు మమ్మీ డాడీ, నేను బాప్టిజం తీసుకోవాలనుకున్నాను. నేను 11వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రాఫెసీస్ చేయడం, స్వస్థ కార్యాలు దేవుడు చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ వచ్చాడు. నేను 12వ సంవత్సరంలో దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు. సేవ కొరకు పిలిచినప్పుడు మా నాన్నగారు సేవకులు కాదు, మా అమ్మ సేవకులు కాదు, మా తాతగారు సేవకులు కాదు, వాళ్ళకి ఎవ్వరు కూడా సేవకులు లేరండి. మా ఫ్యామిలీలో ఎవ్వరూ సేవకులు లేరు, బంధుమిత్రులు ఎవ్వరూ సేవకులు లేరు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సేవలో సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. చిన్న వయసు అండి, దేవుడు నన్ను సేవ కొరకు పిలిచాడు.
పిలుస్తాను ఏం చేశానంటే, నేను సేవ ఎక్కడ మొదలు పెట్టాను అనుకుంటారు? దేవుడు పిలిచాడు, నేను ఎప్పుడో ఒక రోజు సేవకుడిగా చేసేస్తాడని అక్కడ ఆగలేదు. నేను ఏం చేశానంటే, నా స్కూల్లో నా క్లాస్మేట్స్కి యేసయ్య గురించి చెప్పడం మొదలు పెట్టాను. అది నా పరిచర్య. When God has called you for certain work, you don't need to wait for an opportunity. Whatever the opportunity that God has already given you, you need to start using that opportunities. నా జీవితంలో స్కూల్లో దేవుడు అవకాశాలు ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి. ఐ స్టార్టెడ్ షేరింగ్ ద వర్డ్. నా స్నేహితులతో ఒకరోజు అలాగనే నా స్నేహితులతో దేవుని గురించి మాట్లాడుతుంటే నన్ను తిట్టేశారు. తిడితే అప్పుడు నేను అన్నాను, ఒరే ఇవాళ 2 గంటలకు వర్షం వచ్చినట్లయితే అలాగైతే నువ్వు నా దేవుని నమ్ముకుంటావా అన్నాను. వాళ్ళు చూశారు, ఏ క్లౌడ్స్ లేవు, ఏమీ లేవు, అన్ని బాగానే ఉన్నాయి, ఒప్పుకున్నారు, ఛాలెంజ్ చేశారు నాతో. ఆ రోజు నేను మధ్యాహ్నం భోంచేయలేదు. మాకు 12 o'clock లంచ్ అవర్. ఆ లంచ్ బాక్స్ కూడా తినలే, అలాగనే కూర్చున్నాను. దేవా ఈరోజు ప్లీజ్ యేసయ్యా ఈరోజు వర్షం రావాలి యేసయ్యా, 2 o'clock అంతా వర్షం రావాలని ప్రార్థన చేశాను. 1 గంట అయినా క్లౌడ్స్ ఏం కనిపించట్లా. 1:30కి క్లౌడ్స్ కమ్మేసేయండి, ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు. 2 o'clock అవ్వకముందే 1:50కి అంతా కూడా భయంకరమైన వర్షం అండి. పిడుగు పడుతున్నాయి, ఐస్ గడ్డలు పడుతున్నాయి. అలాంటి వర్షం అండి. నా స్నేహితులు ఏం చేశారు తెలుసా, వాళ్ళు వణిగిపోయారండి. మరుసటి రోజు రాలేదు జ్వరము, వాళ్ళకి భయంతో కూడిన జ్వరం వచ్చేసిందండి. ఎందుకంటే వాళ్ళు యేసయ్య ఎంత గొప్ప దేవుడిని వాళ్ళు తెలుసుకున్నారు. సేవ చేయడానికి స్టేజ్లు అవసరం లేదండి. సేవ చేయడానికి కొన్ని వేల మంది నా ముందు నిలబడాల్సిన పనిలే. చిన్నప్పుడు అండి, చిన్న వయసు 5వ తరగతిలో చదువుతప్పుడు దేవుడు నన్ను అంత బలమైన రీతిలో వాడుకోవడం మొదలుపెట్టాడు. నేనేం చేసేవాడిని అంటే, మా ఊర్లో ఇక విల్డర్నెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అక్కడ వెళ్ళిపోయి నా స్నేహితులు కాంతరాజ్ అని ఉంటాడనమాట, ఆ అన్నతో నేను వెళ్ళిపోయి ఏం చేసేవాడంటే, నేను ఇంగ్లీష్లో ప్రసంగం చేసేవాడిని, ఆ అన్న తమిళ్లో ట్రాన్స్లేట్ చేసేవాడు. అక్కడ ఆ యొక్క మైదానంలో ఎవరు ఉండేవారు కాదు. నా ప్రసంగాలు ఏం చెప్పాడు, కొన్ని వేల మంది ఉన్నట్టు ఫీలింగ్ అయిపోయేవాడిని. నా ఫీలింగ్, నా మాటలు ఎలాగ ఉండేయంటే, కొన్ని వేల మంది ఉన్నారు అని ఫీల్ అవుతూ నేను ప్రసంగాలు చేయడం మొదలు పెట్టేవాడిని. కొంతమంది అది చూసి నవ్వేవారు నన్ను. బట్ ఐ హ్యాడ్ అ డ్రీమ్, బట్ ఐ వాస్ పర్సూయింగ్ టువర్డ్స్ ద డ్రీమ్. నేను 8th స్టాండర్డ్ చదువుతుండగా క్యాంపస్ క్రూసేడ్ మినిస్ట్రీలో యూత్ పరిచర్లో స్టూడెంట్ లీడర్గా పనిచేశాను. డాక్టర్ పిబి చెరియన్ గారు అని ఇండియా క్యాంపస్ క్రూసేడ్లో ఆయన కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి నేను పనిచేశాను. బాగా బలమైన రీతిలో కాన్ఫరెన్సెస్ హోస్ట్ చేశాం. కేజీఎఫ్, కోలారు డిస్ట్రిక్ట్స్ అంతా కూడా కర్ణాటకలో సువార్త ప్రకటించడంలో స్టూడెంట్స్ మధ్యలో విరివిగా వాడబడడం మొదలుపెట్టాం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు క్యాంపస్ క్రూసైడ్తో నా ఆర్గనైజేషన్ ఒకటి అప్పుడే రిజిస్టర్ చేశాను. 9వ తరగతిలోనే ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని నేను. అప్పుడు మేమిద్దరం ఆ యొక్క 2 ఆర్గనైజేషన్ కలిసి కాన్ఫరెన్స్లు పెట్టడం మొదలుపెట్టాం. తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా ఇంకా అనేక రాష్ట్రాలకు వెళ్ళి సువార్త, నా యొక్క ఇంటర్ డిగ్రీలో అనేక రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయేవాడిని సువార్త ప్రకటించడానికి. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత దేవుడు అద్భుతమైన రీతిలో రాష్ట్రాలు తిరగడం మాత్రం కాదు, దేశాలు తిరగడానికి దేవుడు కృప చూపించాడు. ఇవన్నీ ఎలాగొచ్చాయనుకుంటారు? ఐ వాస్ పర్సూవింగ్ మై డ్రీమ్. కొన్నిసార్లు మన కళలుంటే అందరూ సహాయపడుతారంటే అబద్ధం. కొన్నిసార్లు అన్నీ ఉండొచ్చు, పెద్ద కుటుంబస్తుల్లో పెద్దోళ్ళు ఉండొచ్చు, కానీ అందరూ మనకు సహాయపడకపోవచ్చు. దేవుడు మనకి కాకి ద్వారా దేవుడు ఎలియాని ఎలాగైతే పోషించాడో అలా పోషిస్తాడు. దేవుడు ఎలాగైతే ఆయన జారేపాతు విధవరాల ద్వారా దేవుడు ఆ ఒంటరితనములో ఎలియాని ఎలాగైతే పోషించాడో అలాగే నిన్ను పోషించగలడు దేవుడు. ఆయన విడిచిపెట్టాడండి. మీ అమ్మ నాన్న విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టిన, నేను నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు ఆయన నిత్యము నీకు తోడే ఉండబోతున్నాడండి. ఈ వీడియో చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. డోంట్ చేంజ్ ఇక ముందుకు వెళ్ళిపోవద్దు. ఈ వీడియో చూడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో నీ జీవితంలో ఒక డ్రీమ్ ఉండాలండి. నీ జీవితంలో ఒక అచీవ్మెంట్ ఉండాలి. దేవుడు నిన్ను ఏం అవ్వాలని నువ్వు ఆశపడుతున్నాడు, దేవుడు నీ పట్ల ఏ కళలు కలిగి ఉన్నాడు, ఆ కళల వైపు నువ్వు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం అన్నది చేయి. నీ జీవితంలో కొంచెం ప్రయత్నం చేయి, నీ జీవితంలో గొప్ప స్థానంలోకి దేవుడు తీసుకెళ్తాడండి. ఈరోజు నా పాస్పోర్ట్ 2 పాస్పోర్ట్లు ఫుల్ అయిపోయినాయండి. ఎంత అద్భుతమైన విషయం ఆలోచించడానికి. ఎన్నో దేశాలు తిరిగాను,
కొన్నిసార్లు ఒక దేశంలో ఒక ప్రసవం చేసి రాత్రి ఇంకో దేశానికి వెళ్ళిపోయింది. ఎలాగొచ్చింది జంత అంటే దేవుని పట్ల విశ్వాసం, అంటే దేవుని పట్ల ఒక కళ, దేవుని పట్ల నా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నము, ఆ కళ, దాహము. నైట్ 12 గంటలు 1 గంటకు నన్ను లేపినా కూడా ఇప్పుడు కూడా నా కళల గురించే మాట్లాడతానండి. కొన్నిసార్లు నా కళల గురించి మాట్లాడుతూ కొంతమందికి తలనొప్పి వచ్చేస్తుంటుందండి. బట్ స్టిల్ వీ నీడ్ టు పర్స్యూ టువర్డ్స్ అ గోల్ అండ్ అ డ్రీమ్. కొన్నిసార్లు యోసేపులాగా మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేయచ్చు, గోతుల్లో పడవేయచ్చు, అమ్మి వేయచ్చు. కొన్నిసార్లు మీరు ఇక్కడ ఉంటే మన భవిష్యత్తు అంతా పాడైపోద్ది, వీడుంటే మనకు అంత అడ్డైపోతాడని చెప్పి కొన్నిసార్లు మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు కొంతమంది. భయపడద్దు, పక్కన పెట్టేసారని భయపడద్దు, నెత్తి మీద ఎక్కేశారని సంతోషపడద్దు. దేవుని మీద నువ్వు 100% నువ్వు ఆధారపడగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు నిన్ను హెచ్చించినా, పక్కన పెట్టినా, కాళ్ళ దగ్గర పెట్టుకున్నా, తొక్కేసినా, నిన్ను ఏమి చేసినా నువ్వు బాధపడద్దు, భయపడద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి. దాని మీద నువ్వు నమ్మాలి, దాని మీద నువ్వు ఆధారపడాలి. దేవుని మీద నువ్వు ఆధారపడగలిగినట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన స్థాయిలోకి నువ్వు ఎదగతామని నమ్మాలి. అంతేగాని ఆయన సహాయం చేస్తాడా, ఈయన సహాయం చేస్తాడా, ఆయన 10 రూపాయలు ఇస్తాడా, ఈయన 100 రూపాయలు ఇస్తాడని కాదు. నీ దేవుడు చాలా పెద్ద దేవుడు, ఆయన సృష్టిని తయారు చేసిన దేవుడు. నువ్వు ఆయనని అడిగితే కంపెనీలు ఎందుకు ఇవ్వడండి? కోల్గేట్ కంపెనీ అంట ఆయన ప్రార్థన చేశారంట, ప్రార్థన చేసి కోల్గేట్ కంపెనీ ఇచ్చాడు. KFC అని ఒక పెద్ద కబాబ్స్ అమ్ముతారనమాట. దేవుడు వారు ప్రార్థన చేశారు. దేవుడు ప్రార్థన చేయగా ఆ యొక్క KFC అనే పెద్ద రెస్టారెంట్, వరల్డ్ లో ఫేమస్ రెస్టారెంట్ దేవుడు వారికి ఇచ్చారంట. ప్రైజ్ లార్డ్ పాస్టర్ மெல்கிசேதேக் பாஸ்டர், వెరీ నైస్, ரொம்ப சந்தோஷம். நீங்க ஆன்லைன்ல வரது ரொம்ப சந்தோஷமா இருக்குது. So God wants you to be a blessing to the world. If you want to achieve something in your life, then one thing you need to remember, you need to have a goal, you need to have a big dreams in your life. You need to have a dreams. You need to dream big. నీ జీవితంలో పెద్ద కలలు కలిగే ఒక వ్యక్తిగా నువ్వు మారాలి. ఎల్లకాలం అమ్మ మీద, నాన్నగారి మీద, వాళ్ళ జోబులు ఉన్న డబ్బుల మీద ఆధారపడడం కాదు. నీ భార్య సంపాదిస్తే, నీ భర్త సంపాదిస్తే ఆ జోబులు చూస్తూ, వాళ్ళ జీతాలు చూస్తూ వాళ్ళ మీద ఆధారపడడం కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగినట్లయితే అందరు నీ మీద ఆధారపడడం మొదలు పెడతారు. This is a secret I'm telling you. You need to underline this. If you start depending on God, then everybody will start depending on you. This is a prophecy for you. నువ్వు దేవుని మీద ఆధారపడడం మొదలు పెట్టినట్లయితే నీ చుట్టూండేవారు నీ వైపు చూడడం మొదలు పెడతారు. ఇంతకాలం నువ్వు ఎవరి వైపు చూసావు, వాళ్ళందరూ నీ వైపు చూడడం మొదలు పెడతారు. నేను సేవకి వచ్చినప్పుడు చాలామంది నన్ను చాలా బాధ పెట్టేవారు, చాలామంది అసహ్యంగా మాట్లాడేవారు. పాస్టర్ மெல்கிசேதேక్ అనే పాస్టర్ గారికి తెలుసు. ఒకసారి పెద్ద దైవజనుడు మా ఊర్లో ఉండి ఆయన, వాడు బుడ్డాగాడండి అన్నారు. చాలా బాధేసింది ఆ మాటలు విన్నప్పుడు. బట్ ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో పెద్ద పెద్ద దైవజనులతో సంబంధాలు దేవుడిచ్చాడు, మంచి నెట్వర్క్ ఇచ్చాడు. దేశం అంతట్లో కూడా, భారతదేశం కాదు, లోకల్ అనేక దేశాల నెట్వర్క్ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడం, దేవుని వైపు చూడడం. మన్నా మినిస్ట్రీస్ అంటే చాలా పెద్ద మినిస్ట్రీస్. ఇంత పెద్ద మినిస్ట్రీలో నేను ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాను. దాని మీద ఆధారపడలేదండోయ్, దాని మీద ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టాను. మనం దేని మీద ఆధారపడకూడదు, మనుషుల మీద, మా యొక్క వస్తువుల మీద, మన బ్యాంక్ బ్యాలెన్స్ మీద, మనకున్న హోదాల మీద, మనకున్న ఆస్తుల మీద, అంతస్తుల మీద కాదండి. వెన్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ యూ. చూడండి, యోసేపు ఫరో ఇంటికి వెళ్ళాడు, అక్కడ దేవుడు ఆయన హెచ్చించాడు. ఏమయ్యారు? తన సొంత సహోదరులు, తండ్రి గారు ఎవరి మీద ఆధారపడడం మొదలుపెట్టారు? యోసేపు మీద ఆధారపడారు. దిస్ ఇస్ ద సీక్రెట్. నీ లైఫ్లో నువ్వు పోతిఫర్ ఇంటికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి జైలుకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి రాజుకి పనిచేయడానికి మొదలు పెట్టచ్చు. కానీ నువ్వు దేవుడు నీకు తోడుగా ఉండగా, నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే, నేను మీకు ఇచ్చే వాగ్దానం ఏం తెలుసా? దేవుడు మీతో ఇచ్చే ఒక అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, మీ జీవితంలో దేవుడు శిఖరాలు ఎక్కగలిగిన వ్యక్తిగా మిమ్మల్ని దేవుడు చేస్తాడు. మీ మీద ఆధారపడే వాళ్ళు 100,000 మందిగా దేవుడు మారిపోతారు. దిస్ ద సీక్రెట్. అబ్రహాంకి బిడ్డలు లేరండి. దేవుడు అన్నాడు, నువ్వు ఫ్యామిలీ అందరిని విడిచిపెట్టి నీ భార్యను తీసుకొని వచ్చేసి అన్నాడు.
బయలుదేరి వెళ్తున్నాడు, దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టాడు. దేవుని మీద ఆధారపడడం చేతనే దేవుడు ఆయన ఏం చేశాడండి? గొప్ప ఆస్తిమంతుడుగా చేశాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ దాట్. నువ్వు డబ్బు మీద, నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద నీకు వస్తున్న జీతం ఉంది కదా, ఆ జీతం వైపు చూసుకుంటూ నువ్వు సంబరం చేసుకుంటే తప్పండి అది. ఆ జీతం చూస్తూ సంతోషపడుతున్నావు. మళ్ళీ కరోనా వైరస్ వచ్చిందని ఉద్యోగం పోయిందనుకో, అదే నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నువ్వు బాధపడడం మొదలు పెడతావు. నువ్వు దేవుని బట్టి సంతోషించాలి. యూ నీడ్ టు స్టార్ట్ డిపెండింగ్. యువర్ మైండ్ సెట్ నీడ్ టు చేంజ్. నీ మైండ్ సెట్ టోటల్ నీడ్ టు చేంజ్. డోంట్ లుక్ ఇన్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. డోంట్ డిపెండ్ ఆన్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. రాదర్ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్. వెన్ యూ స్టార్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్, గాడ్ విల్ సర్టన్లీ లిఫ్ట్ యూ అప్. God will lift you up. No matter what people might think, no matter what the world might be thinking, God will lift you up. నేను పరిచర్య చేస్తా ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నాకు ఆ కాంటాక్ట్ దొరికితే బాగుంది, ఈ కాంటాక్ట్ దొరికితే బాగుంది అనుకునేవాడిని. మన మినిస్ట్రీ చాలా పెద్ద పరిచర్య. నేను ఒక కాంటాక్ట్ మా మినిస్ట్రీది నేను ఎప్పుడు వాడింది లేదు. మన మినిస్ట్రీలో ఎంతో పెద్ద పరిచర్య. మన మినిస్ట్రీ అంటే ఒక సముద్రం. ఈ సముద్రంలో ఒక కాంటాక్ట్ని నేను పట్టుకొని దాని మీద ఎదిగిన వ్యక్తిని కాదండి. ఐ స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ గాడ్. మా యొక్క ఫౌండర్ బిషప్ ఎర్నెస్ట్ పి కొమ్మనపల్లి గారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ హిమ్ అండి. ఈజ్ అ మ్యాన్ టు బి రిమెంబర్డ్. ఆయన ఎలా చేశారు తెలుసు పరిచర్య? ఆ గొప్ప దైవజనులు మా పెద్దమామయ్య గారు ఆయన ఎలా చేశారు తెలుసా? దేవుని మీద ఆధారపడి నడిచాడండి. He just blindly depended on God and he started walking, and that's the reason today God blessed this ministry in such a big way. I love him and I follow his footprints. నేను కూడా అదే చేస్తాను. I love challenges. I love to face challenges. బిషప్ ఎర్నెస్ట్ పి కొమ్మనపల్లి గారు ఒకసారి నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అన్నారు, ఆయన వరల్డ్ పెంటెకోస్టల్ కాన్ఫరెన్స్ ఆ యొక్క ఇజ్రాయెల్ జరుగుతున్నప్పుడు వెళ్ళారంట. దారిలో వెళ్తుండగా చాలా ఆటంకాలు వచ్చాయంట. బట్ అక్కడి నుంచి దేవుడు ఆయన ఆశీర్వదించి, అక్కడి నుంచి ఆయన లండన్కి వెళ్ళారు. అక్కడి నుంచి దేవుడు ఆయన ఉన్నతమైన స్పాన్సర్స్ని దేవుడు ఇచ్చాడంట. నేను కూడా అదే చేస్తున్నాను. దేవుడు నన్ను ఎప్పుడు కూడా నా యొక్క సంస్థలో ఉండే వాళ్ళ దగ్గర వెళ్ళనండి. నేను ఎవరి దగ్గర వెళ్ళను. నేను వెళ్ళే వాళ్ళు ఎవరంటే, క్రొత్త వాళ్ళు నాకు దయచేయి ప్రభువా, క్రొత్త కాంటాక్ట్స్ ఇవ్వండి, క్రొత్త స్థలాలకు పంపించండి, క్రొత్త పరిచర్య ఇవ్వండి. నేను నీ మీద ఆధారపడాలి. ఐ వాంట్ టు డిపెండ్ ఆన్ యూ. నేను నీ మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు, ఈ యొక్క వస్తువుల మీద కాదు, లేకపోతే వ్యవస్థల మీద కాదు. దేవా, నేను నీ మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడే వారిని దేవుడు తప్పనిసరిగా దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడండి. నమ్మండి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ప్లేస్ యూ ఇన్ అ హైయర్ పొజిషన్. గాడ్ ఈస్ నెవర్ గోయింగ్ టు మేక్ యువర్ టేల్. దేవుడు నిన్ను తోకగా చేయడు. దేవుడు నిన్ను కిందవాడుగా చేయడు. నిన్ను బానిసుడిగా చేయడు. ఒకవేళ అలాగే జరుగుతున్నట్లయితే తప్పు, ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థం అనమాట. దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. చూడండి, యోసేపు పోతిఫర్ ఇంట్లో వెళ్తే తోకగా ఉన్నాడా, తలగా ఉన్నాడా? ఆ యొక్క పోతిఫర్ భార్య అన్నాడు, ఇంట్లో ఉండే సమస్తము నా యజమానుడు ఇచ్చాడు, నిన్ను తప్ప అన్నాడు. అక్కడ దేవుడు తనని తలగా నియమించాడు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు. జైలు ఏమయ్యాడు? జైలు అంతట్లో ఆయన్ని దేవుడు ఉన్నతమైన అధికారిగా పెట్టాడు. ఆ జైలర్తో పనిచేయడం మొదలు పెట్టాడు. అక్కడ దేవుడు తన తలగా పెట్టాడు. అక్కడి నుంచి దేవుని బిడ్డల రాజు ఇంటికి వెళ్ళాడు. రాజు ఏం చేశాడు? ఉంగరం తీసి, ఇదిగో యోసేపు, ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇదిగో నువ్వు పెట్టుకో. నాకున్నది ఒకే ఒక హోదా ఏంటంటే, నేను ఫరో రాజును తప్ప నా ఉంగరం కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు నాకు వచ్చిన కళను బట్టి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇదిగో ఐ గివ్ దిస్ రింగ్ ఎంత పవర్ఫుల్ అంటే, ఆ యొక్క రాజు ఆయన్ని తీసేయడానికి ఈ రింగ్ వాడగలరండి. ఇది నాదండి, నా పెళ్లి రింగు, ప్రసంగానికి ఇది వాడుతున్నాను. అంటే ఒక రాజుని తీసేయడానికి దాంట్లో అధికారం ఉందన్నమాట ఆ రింగ్ని. బట్ ఎంత స్థాయిలో దేవుడు తీసుకెళ్ళాడంటే, ఆ దేశంలో రాజు తర్వాత ఉన్న హోదాలో దేవుడు తీసుకెళ్ళాడు. వెన్ యు ఆర్ లోన్లీ, వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, ఫోకస్ యువర్ మైండ్, సెట్ యువర్ మైండ్, రీసెట్ యువర్ మైండ్. నీ మైండ్ని రీసెట్ చేసుకొని నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఈ జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నాడో దాని వైపు పరిగెట్టు. నేను గౌతమ బుద్ధ గురించి చెప్పాను కదా, ఆయన చరిత్ర నాకు చాలా ఇష్టం. ఆయన ఏం చేశాడు? ఒంటరిగా వెళ్ళాడండి, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనంలో ఒక రిలీజియన్ తయారు చేసుకున్నాడు. బట్ స్టిల్ కర్మ, ఆయన అన్ని మంచి చేశాడు, కానీ
మళ్ళీ ఏమన్నాడు, నువ్వు ఏదైనా ఆశపడితే మళ్ళీ నీకు పునర్జన్మం ఉంది, రీకార్నియేషన్ ఉంది, దాని ద్వారా నువ్వు మళ్ళీ పురుగుగా లేకపోతే జంతువుగా నువ్వు పుడతావు అన్నాడు ఆయన. బట్ యాక్చువల్లీ దట్ లోన్లీనెస్ బ్రాట్ హిమ్ టు బికమ్ అ గ్రేట్ మ్యాన్. చూడండి, ఎర్నెస్ట్ యొక్క సైంటిస్ట్, లేకుంటే ఆ యొక్క న్యూటన్, ఐజక్ న్యూటన్ లోన్లీగా ఉన్నాడు, చెట్టు కింద ఉన్నాడు, ఫలం కింద పడింది. దెన్ ఈ స్టార్టెడ్ థింకింగ్, ఎందుకు ఈ చెట్టు ఫలము కింద పడిందని ఆలోచించాడు. లోన్లీనెస్ ఈజ్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ అంటాను నేను. లోన్లీనెస్ లో దేవుడు నీతో పెద్ద పనులు చేయడానికి నీకు ప్లానింగ్ ఇస్తాడు. నేను అందరూ విడిచిపెట్టారని నువ్వు కంగారు పడుతూ, బాధపడుతూ, మూలుగుతూ, ఏడుస్తూ, చీమిడి కారుస్తున్నట్లయితే నీ బ్రతుకు ఈ రోజు మార్చుకో, లేకుంటే నీ బ్రతుకులో ఎప్పుడు మారలేవు. నీ జీవితంలో ఈ రోజే మారు. నీ జీవితంలో అందరూ విడిచిపెట్టారా, చప్పట్లు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. ఎప్పుడైతే అందరు నిన్ను చేయి వదిలేసి ఇంకా వీడు చీ అంటాడో, దేవుడు నిన్ను తొయ్యబడిన రాయిని తలకి మూలరాయిగా నిన్ను చేస్తాడు. యు విల్ బికమ్ అ కార్నర్ స్టోన్. ఒక బిల్డింగ్ లో కార్నర్ స్టోన్ ఉండాలా. ఆ ఓపెనింగ్ రోజు ఆ కార్నర్ స్టోన్ ఓపెన్ చేయాలి. ఆ రోజు దాన్ని ఎవరు పెట్టారో వాళ్ళ పేర్లు రాయబడతాయి. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ అ కార్నర్ స్టోన్. Today people might be thinking and they might be talking about you, they might be mocking at you, they might be using as a bad example because of your career, because of your life, whatever has happened to you, they have used you as a bad example, but the Holy Spirit is talking to you and he is saying that God is going to lift you high. No matter what people might think about you, no matter what the world might think about you, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. నమ్మండి దేవుని బిడ్డలారా, విశ్వసించండి. ఎన్నో ప్రసంగాలు వినడం కాదు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏ ప్రసంగుడు ఏమిచ్చాడు, ఈ ప్రసంగాలు వింటూ నీ జీవితంలో ప్రసంగాలే ఉంటాయి, కానీ నీ జీవితంలో ఫలాలు ఏముండవండి. పెద్ద ప్రసంగాలు చేశారు, పెద్ద బలం ఉన్నాయండి, సూపర్గా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఏమి విన్నావంటే, నీ జీవితంలో ఏమి ఇంప్లిమెంట్ చేసావంటే జీరో. ఈరోజు నేను మీకు సెలవిచ్చేది ఏంటంటే, అసైన్మెంట్ ఏం తెలుసా? ఏకాంతంగా వెళ్ళండి, ఒక వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి, ఓ పెన్ను కాగితం తీసుకెళ్ళండి, ప్రార్థన చేయండి, ఓ పాట విని దేవుణ్ణి ఆరాధన చేయండి, బైబిల్ చదవండి, ఒక చాప్టర్ చదవండి, మేబీ ఓ ప్రాబ్స్ చదవండి, ప్రాబ్ 1 చదవండి. ఏ డేట్ ఉందో ఆ రోజుకి ఆ డేట్లో ఆ ప్రాబ్స్ చదవండి. చదివిన తర్వాత, దేవా నాతో మాట్లాడేయ్యా, నా జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావు, ఈ ఇయర్లో ఒక 10 కార్యాలు నేను చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు సహాయం చేయి, నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నెక్స్ట్ 10 yearsలో నా స్థాయి ఇలా ఉండాలని ఒక 10 points రాసుకోండి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. ఇయర్ 10 ఈ యొక్క ఇప్పుడు జూలై వచ్చాం, దేవా ఇంకొక నెక్స్ట్ 5 months ఉంది, ఈ 5 monthsలో దేవా నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళు. కరోనా వైరస్ ఉందా, లేదంటే ఇంకోటి ఉందా, దట్ ఈస్ సెకండరీ, బట్ యూ నీడ్ టు హ్యావ్ అ విజన్ ఫర్ యువర్ లైఫ్, యూ నీడ్ టు హ్యావ్ అ డ్రీమ్ ఫర్ యువర్ లైఫ్. దేవుని అడుగు, దేవా నా స్థానం ఇలాగ చేయి ప్రభా, నాకు ఇలాగ అద్భుతం చేయని అడిగితే ఎందుకు చేయడాయన? బైబిల్ గ్రంథంలో మత్తయి 6:6 ఏమన్నాడు? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోవు, అయితే పరమందున తండ్రి వాటి అవసరాలని తీర్చుచున్నట్లయితే మీరు వాటికన్నా శ్రేష్ఠులు కారా? మీరు జంతువులు, పక్షుల కన్నా గొప్పలు కాదండి? మీరు దేవుడు మిమ్మల్ని గొప్పలుగా పెట్టలేదా? మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? మీరు పురుగులు, చీమలు, పక్షులు, జంతువులను చూసి మీరు ఇంత బాధపడుతుంటే, దేవుడు వాటికన్నా ఉన్నతమైన విజన్తో, ప్లాన్తో, డ్రీమ్తో దేవుడు మిమ్మల్ని తయారు చేసినప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? యూ నీడ్ టు పర్స్యూ టువర్డ్స్ యువర్ డ్రీమ్, యూ నీడ్ టు పర్స్యూ టువర్డ్స్ యువర్ గోల్స్, యూ నీడ్ టు పర్స్యూ టువర్డ్స్ యువర్ ప్లాన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓడిపోవడమే జీవితం కాదు. అబ్దుల్ కలాం అనే గొప్ప వ్యక్తి, ఈ వాజ్ అ ఫార్మర్ ప్రెసిడెంట్గా మన భారతదేశానికి పనిచేశారు. ఆయన చనిపోయారు. ఆయన ఫెయిల్ అయ్యాడు స్కూల్లో, 1 year ఫెయిల్ అయ్యి ఈ వాజ్ రిటైన్డ్. ఫెయిల్ అయిపోయాడని అందరూ, వాళ్ళ ఇంట్లో అందరూ దరిద్రుడా, పనికి మాలినోడా, ఫెయిల్ అయిపోయావన్నారంట. వీడేమవుతాడులే బ్రతుకు అన్నారు. బట్ ఈ బికేమ్ అ సైంటిస్ట్ ఫర్ ఎంటైర్ నేషన్ ఆఫ్ ఇండియా. కొన్నిసార్లు అర్థం కాదండి. ఈరోజు మీరున్న పరిస్థితిని బట్టి అందరూ మిమ్మల్ని బ్యాడ్ ఎగ్జాంపుల్గా వాడుతుండొచ్చు. మీ జీవితంలో ఈరోజు ఒక జోక్ వేయడానికి మీ పేరే ఇంట్లో దొరికారేమో. మీ ఇంట్లోకి వెళ్తే తమిళ్లో అంటారు దండచోరు అంటారనమాట. దండ భోజనం తింటున్నారు, లేకుంటే భోజనం కొరకే బ్రతుకుతున్నావు అంటున్నారేమో. భయపడద్దు. గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యువర్ హెడ్ అప్. ఇట్స్ అ ప్రాఫిటికల్ వర్డ్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ.
ఆయన నీ తలగా చేయబోతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నాను భయపడద్దు. నీ జీవితంలో ఏం అవ్వట్లేదని భయపడద్దు. నీ జీవితంలో బాధలు వచ్చేసేయని భయపడద్దు. వేదనలు వచ్చేయని భయపడద్దు. గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ అప్. ఒకసారి అందరూ తలలు వంచుతారా? కళ్ళు మూయండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలండి. మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ప్రయాణం అవుతున్నా పర్వాలేదు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, మీరు ఏ స్థానంలో ఉన్నా పర్వాలేదు. ఐ వాంట్ యూ టు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ టాక్ టు గాడ్ అట్ దిస్ టైం. సీరియస్గా తీసుకోండి ఈ ప్రసంగం. ఏదో యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలా ప్రసంగాలు వచ్చాయి, పాస్టర్ ఎర్నెస్ట్ తాత్పుడి ప్రసంగం చేశారు అని చెప్పి ఆయన మాటలు ఏదో విన్నామనేసి ఉద్రేకంతో ఉండద్దండి. యూ నీడ్ టు టేక్ సంథింగ్ ఇన్ యాక్షన్. ఈ ప్రసంగం అయిన తర్వాత మళ్ళీ నాతో రాయండి, నాకు పర్సనల్గా రాయండి. ఐ వాంట్ టు కమ్యూనికేట్. ఐ వాంట్ టు హ్యావ్ అ బంచ్ ఆఫ్ పీపుల్ వేర్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. I can counsel them, I can talk to them, I can give the best to them. My friends, ఈ సమయంలో దేవునితో మాట్లాడు. దేవా, నా జీవితంలో ఇంతకాలం నేను ఓడిపోయాను, ఇంతకాలం నేను అసహ్యంగా బ్రతికాను, ఇంతకాలం నీ ఇష్టం లేక బ్రతికాను. నేను కూడా చాలా దేవునికి అయిష్టమైన బ్రతికానండి. నా యవ్వన కాలంలో చాలా భయంకరంగా బ్రతికాను. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మార్గాలు, మనుషులు చేయని పాపాలు, దేవుని బిడ్డలుగా చేయని పాపాలు చేశాను. అయితే దేవుని దగ్గర నేను ఒప్పుకున్నప్పుడు నన్ను క్షమించాడు. ఆయన నన్ను చేర్చుకున్నాడు. ఆయన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. ఆయన సొత్తుగా నన్ను చేర్చుకున్నాడు. ఈరోజు నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప మాత్రమే. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడంటే నా జీవితంలో ఈరోజు నేను ఇలాగా మీతో మాట్లాడుతున్నానంటే ఇది దేవుని కృప మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా పర్వాలేదు, కన్నీటితో ఉన్నట్లయితే ఏడ్చేయి, మనస్ఫూర్తిగా ఏడ్చేసేయి. దేవుడు నేను గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ చిరునవ్వుతో నింపబోతున్నాడు. నీ దుఃఖం సంతోషమగునట్లుగా నేను నిశ్చయముగా చెప్తున్నాను. పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు. నీ దుఃఖం అంతటిని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ వేదన అంతటిని మార్చబోతున్నాడు. సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. తండ్రి, నీకు వందనాలు. ప్రభా, నా యొక్క స్నేహితులు, ఈ వ్యూవర్స్, వీళ్ళందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల్లో ఉన్న బాధ, వేదన, ఈ ఒంటరితనంలో వారి జీవితాలు ఏమి చేయాలని తోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారయ్యా. ఈ సమయంలో నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ బిడ్డలున్న బాధలు, వేదనలు, కన్నీటిలో ప్రభువా, వారికి ఏమి చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది అప్పులు, కొంతమందికి ఈరోజు డబ్బులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. జీతాలు లేకుండా, ఉద్యోగాలు కోల్పోయి, ఇంట్లో తినడానికి మంచి ఆహారం లేకపోవడం, అన్నీ ఉన్న ప్రభువా మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవడం. కొంతమంది ప్రభువా జాబులు నమ్మేసి, మార్గేజ్ తీసుకొని, కార్ లోన్స్ తీసుకొని, అప్పులు చేసి జీతం వస్తుంది కదా అని ఈరోజు ప్రభువా వారు సమాధానం లేకున్నట్టుగా ఉన్నారని పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావని ఒక సహోదరు ఈరోజు కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు. తండ్రి, ఈ యొక్క కుటుంబాలని మీకు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గాడ్, ఐ వాంట్ యూ టు రిస్టోర్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ దే హావ్ లాస్ట్, ఓ ఫాదర్. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, వీరి జీవితంలో చూడని గొప్ప కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. వీరి కన్నిటి అంతటిని సంతోషంగా, ఆనందముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, వారి జీవితంలో ఉన్నతమైన డ్రీమ్స్, ప్లాన్స్ ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఓడిపోయే గుంపు కాదు ప్రభువా, నాశనం అయిపోయే గుంపు కాదు, గెలిచే గుంపులో మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని గెలిపించే లాంటి వ్యక్తుల్ని కోచ్లుగా వారికి పంపించమని ప్రార్థన చేస్తున్నాను. వీరిని జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి మీరు వారికి కావలసిన మనుషుల్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆలోచనలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, జాబ్ని కోల్పోయిన వారికి ఉన్న జాబ్ కన్నా ప్రభా 3, 4, 5 రెట్లు జాబ్ ప్రభా వాళ్ళకి శాలరీస్ పెంచి ఇచ్చేలాగా మంచి జాబ్స్ దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా, భార్యాభర్తల బిడ్డల మధ్యలో నెమ్మది లేకుండా ఉన్న కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారికి మీరు సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సమాధానం దయచేయండి ప్రభా. మ్యారేజ్లో ఎక్స్టర్నల్ మ్యారేజ్ అఫేర్స్ పెట్టుకున్న వారు కొంతమంది ఉన్నారు. వారిని మీరు క్షమించండి. వారి యొక్క పార్ట్నర్కి, వాళ్ళ స్పౌస్కి నమ్మకస్తులుగా మార్చండి ప్రభు. మా వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డల పట్ల మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశ్చర్యమైన కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బిడ్డల్ని దీవించమని, ఇంక నువ్వు నీ ఆత్మ చేత ప్రతి బిడ్డల్ని, ప్రత్యేకంగా స్కూల్స్ మూతవేయబడి ఉండగా
చదువులో వెనకబడిపోకుండా, చదివినంతా కూడా మర్చిపోకుండా వారికి ప్రభా త్వరలో స్కూల్స్ అన్ని ఓపెన్ అయిపోయినట్లుగా, కాలేజెస్ అన్ని ఓపెన్ అయిపోయినట్లుగా, ప్రతి వారు కూడా సంతోషంగా ఉండినట్లుగా మీరు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నారు. శాలరీలు కొంతమందికి ఆపివేశారయ్యా, ఆ శాలరీస్ అన్ని రిలీజ్ అయిపోనుగా కేస్తున్నామందు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ప్రభావ నమ్మి, శాలరీలు నమ్మి అక్కడక్కడ అప్పులు చేసుకున్న వారందరికీ అప్పులు తీరిపోనుగా కేస్తున్నామందు. తెలియని రీతిలో మీ మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ఈ బిడ్డలను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వ్యూవర్స్. ఈ సమయంలో మీరు ఈ వాక్యం వినడానికి వచ్చిన దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు సీరియస్గా తీసుకోండి. ఒకవేళ మధ్యలో ఈ మెసేజ్ విన్నట్లయితే, ప్రార్థన టైం వచ్చినట్లయితే, వీలు కలిగితే ఫస్ట్ నుంచి మెసేజ్ నుంచి వినండి. ఈరోజు నేను ప్రత్యేకంగా లోన్లీనెస్ గురించి మాట్లాడాను. హౌ కెన్ అ లోన్లీనెస్ బికమ్ అ బ్లెస్సింగ్ అని మాట్లాడాను. చాలామంది లోన్లీనెస్ మంచిది కాదంటారు, కానీ ఆ లోన్లీనెస్లో కూడా మనం గొప్ప కార్యాలు చేయగలమని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, మన యొక్క పరిచర్య గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఈ యొక్క కాలంలో మీ యొక్క ప్రార్థనలో ప్రత్యేకంగా నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు అనుదినము మీరు మా కొరకు ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే చాలు. మా కొరకు ప్రార్థన చేయండి. అది మాత్రం కాకుండా మీ యొక్క విరాళాల ద్వారా మా పరిచర్ని మీరు సహకరించాలని కోరుతున్నాం. అది మాత్రం కాక ఇంకొక ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, మీ పాస్టర్ని నేను మిమ్మల్ని కోరేది ఒకటి, నా కానుకలు పంపిస్తారా లేదా సెకండరీ అండ్ దట్ ఈస్ టోటలీ సెకండరీ. మీ సొంత పాస్టర్ గారు, మీ గ్రామంలో, మీ ఊరిలో మీ కొరకు సేవ చేస్తున్న పాస్టర్ గారిని దయచేసి నేను కోరేది ఒకటి, ఆ పాస్టర్ గారిని వారి అవస్థలు తీర్చబడుతున్నాయా లేదని ఒక్కసారి మీరు ఆగి వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి ఏదైనా కావాలా, కాయగూరలు కావాలా, బియ్యం ఉన్నాయా లేదా. కొన్నిసార్లు కొంతమంది దైవజనులు చాలా కష్టపడుతున్నారండి, చాలామంది దైవజనులు కష్టపడుతున్నారు. మీ సొంత ఊరిలో ఉండే పాస్టర్స్ని మీరు సహకరించండి, వారికి సహాయం చేయండి. ఎందుకంటే ఈ కష్టకాలంలో వాళ్ళకి చాలా అవసరతలు ఉంటాయి. వాళ్ళు హౌస్ విజిటింగ్ చేయలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఇలాంటి టైంలో క్రైస్తవులైన మీరందరూ కలిస్తే గొప్ప సమూహంగా మారగలరు. మీ పాస్టర్ గారిని మీరు చెప్పండి, పాస్టర్ ఎర్నెస్ట్ తాత్పుడి గారి ప్రసంగం విన్నామండి, దేవుడు మాతో మాట్లాడాడు, మా పాస్టర్ గారికి సహాయం చేయమని చెప్పారు అని చెప్పానని మీ పాస్టర్ గారు చెప్పండి. ఐ వాంట్ దట్ టు హియర్. ఎందుకంటే మీ పాస్టర్ గారు చాలా కష్టపడి సేవ చేస్తున్నారండి. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు సమస్తం విడిచిపెట్టి సేవ చేశారు. అలాంటి వాళ్ళు ఈ టైంలో కరోనా రావడం చేత, చర్చిలు మూతపడడం చేత ఆర్థికంగా వెనకబడారు. దైవజనులు సిగ్గు కోసమన్నా బయటకు వచ్చి మీ దగ్గర డబ్బులు అడగలేరండి, అప్పు అడగలేరు. వాళ్ళు అది చాలా ఫీల్ అవుతారు. మీ హౌస్ విజిటింగ్ చేయలేకపోతున్నారు. మీ దైవజనుల్ని మీరు ప్రేమించండి. మీ దైవజనుల్ని దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటేనండి, మీరు మాకు కానుకలు పంపించారా లేదా సెకండరీ అండి. దట్ ఈస్ టోటలీ సెకండరీ. నేను కోరేది ఒకటి, మీ ఊర్లో ఉండే మీ పాస్టర్ గారు, మీ పల్లెటూర్లలో, మీ పట్టణాలలో మీతో పనిచేస్తున్న మీ పాస్టర్ గారికి మీ దగ్గర ఉన్న దాంట్లో శ్రేష్టమైన కానుకిచ్చి, కొంతమంది ఏం చేశారంటే చర్చ్ మూతబడడం చేత దశంభాగాలు ఇవ్వట్లేదు సంఘాలకి, వాళ్ళ పాస్టర్ గారిని పట్టించుకోవట్లేదు. మీరు అలాగ ఉండద్దండి. దయచేసి ఒకవేళ మీ చర్చ్ మూతబడినా మీరు మీ పాస్టర్ గారిని మర్చిపోవద్దండి. మీ చర్చ్కి మీరు మా యొక్క పాలిభాగస్తులుగా ఉండండి. మీ సంఘానికి మీరు యూనిట్ బికమ్ పార్ట్నర్స్, యూనిట్ సపోర్ట్ యువర్ చర్చ్. మీ చర్చ్ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మనం అందరూ కలిసి మన సంఘాలని, మన పాస్టర్స్ని, మన కుటుంబాలని మనం ఈ సమయంలో ప్రేమిద్దాం. అది మాత్రం ఒకవేళ మీ ఇంటి చుట్టూ ఎవరైనా కష్టాల్లో ఉంటే ఒక కాయగూరలు కొనివ్వండి. మీ గుండా అయిన దాంట్లో, మీరు తింటున్న దాంట్లో ఒక బాక్స్ ఇవ్వండి. అలాగే మనం అందరం క్రైస్తవులు అందరం కలిసి మనం ఏదైనా చేయగలం. అలాగ చేసినట్లయితే చాలా సంతోషంగా ఉంటుందండి. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. అది మాత్రం కాకుండా మేము కూడా చాలామంది దైవజనులకి ఇలాంటి కష్ట సమయంలో మేము సహకరిస్తున్నాం. కాబట్టి మీరు మాతో కూడా చేతులు కలిపి మాతో నిలబడాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఒకవేళ మీరు అలా చేయాలంటే నాకు ఇన్బాక్స్, నాకు మెసేజ్ పెట్టండి, నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. ఈ మెసేజ్ అనేకులు షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా మీ మధ్యలోకి వస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.